ఓకే. హలో గైస్, హలో హలో. ఐ థింక్ వినిపిస్తుందా? హలో, వినిపిస్తుందా అందరికి? హలో. ఓకే. సో వినిపిస్తుందని అనుకుంటున్నా. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, ఓకే, సరిగ్గా వినపడకంటే. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ యూట్యూబ్ పెట్టి సో లైవ్ జరుగుతోంది. సో క్వాలిటీ తగ్గిద్దాం సో దట్ మనకి ఇంటర్నెట్ ఇష్యూ రాకుండా. సో మీకు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్స్లో చెప్పండి. లైవ్ చాట్ ఆన్లో ఉంది. సో ఒక 5 మినిట్స్లో స్టార్ట్ చేద్దామా, లేకంటే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంతవరకు మనం ఇవైతే కంప్లీట్ చేసాము. స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 1లో ఉండే అన్ని కంప్లీట్ చేసుకున్నాం. స్టెప్ 2లో కూడా ఉండే సార్టింగ్స్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ రెండు దాటి మీరు కానీ ఇక్కడ వరకు స్టెప్ 3 వరకు వచ్చారంటే మీరైతే ఆల్మోస్ట్ హౌ ఈజ్ రాజా సాబ్ ఏసీసీ టు యూ అన్న, అకార్డింగ్ టు యూ అన్న, ఆల్ క్లియర్ అన్న. ఎవరబ్బా సన్ని? రాజసాబా? టీజర్ చూసా, చాలా బాగుంది బ్రో. సో మనం ఇప్పుడు అయితే ఈ రోజు మనం ఈ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే సాల్వ్ చేద్దాము. లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే. ఓకే. సో జనరల్గా లార్జెస్ట్ ఎలిమెంట్ ఆఫ్ అరే అంటే నాకు గుర్తొచ్చేది ఏంటంటే మనకు ఒక అరే ఉంటుంది ఇలాగా. అరే అంటే ఏం లే, కొన్ని బాక్సెస్, కలెక్షన్ ఆఫ్ బాక్సెస్ అనమాట. 1 2 3 4 5 6 8 9. ఓకే, ఇలా ఉంటాయి. లోపల నెంబర్లు ఉంటాయి. 5 5 అంటే ఎస్ రాస్తానంటే 5 8 2 1 4 6 0 2 9 9 8 అనుకోండి. సాయి ప్రణీత్ బ్రో, హాయ్ బ్రో. నిన్న అడిగావు కదా, ఇదిగో లైవ్ చేస్తున్నారు. ఫాలో అవుతున్నారా? ఎక్కడున్నారు సాయి ప్రణీత్ బ్రో మీరు? లైక్ మొత్తం కంప్లీట్ అయిందా? ఇక ఐ మీన్ స్టెప్ 1 స్టెప్ 2 అంతా అయిపోగొట్టారా? అది ఒకసారి కామెంట్లో చెప్పరా? లైక్ నేను అడిగినప్పుడు కూడా అడుగుదాం అనుకున్నా, బట్ అడగలేకపోయా. లైక్ ఎంతవరకు కంప్లీట్ చేశారు మీరు అని. సో 5 8 2 1 4 కదా, ఇలా ఉంది కదా నెంబర్. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎలిమెంట్నే మ్యాక్సిమం ఎలిమెంట్ అని అజ్యూమ్ చేసుకుంటాం. సో మ్యాక్స్ ఎలిమెంట్ ఏమవుతుంది? ఫస్ట్ ఎలిమెంట్లో ఉండే ఎలిమెంట్ అవుతుంది 5 అని. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక ఇండికేటర్ పెడతాం ఇక్కడ నుంచి, అంటే పాయింటర్ అనుకోండి. పాయింటర్ లూప్ని బ్రో డిఎస్ఎస్ సిరీస్ డే 14లో ఉన్నా బ్రో, క్యాలెండర్ రూమ్ క్వశ్చన్ దగ్గర. ఓకే బ్రో. సో బాగానే అర్థం అవుతున్నాయా? లైక్ చేయగలుగుతున్నారు ప్రాబ్లమ్స్? చాలు బ్రో, ఒక ఇద్దరు ముగ్గురు చెప్పినా కూడా అర్థం అవుతుంది, నేర్చుకోగలుగుతున్నా అంటే అది మోర్ దెన్ ఎనఫ్ అనమాట మనకి. 8 2 1 4 ఇలా ఉంది కదా. సో ఇది మ్యాథ్స్ అనుకో. ఇది యాక్చువల్లీ మీరు 14 దగ్గరకు వచ్చారంటే మీరు ఈ కాన్సెప్ట్స్ కూడా వినొచ్చు. అదేం పెద్ద కష్టం ఉండదు. అంటే లైక్ ఏం చెప్తామంటే జస్ట్ వినండి. స్ట్రీమ్లో మీకు ఏమైనా లాజిక్స్ వచ్చినా కూడా చెప్పండి నాకు, ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో చెప్పండి, ఓకే? అంతే, ట్రై చేస్తూ ఉండాలి అంతే. వచ్చేందరకు నేర్చుకుంటూ వెళ్ళాలి, ఓకే? సో పాయింటర్ అనేది ఇక్కడ నుంచి లాస్ట్ వరకు మూవ్ చేస్తాం, ఓకే? ఐ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. వెళ్ళే ప్రతిసారి ఏం చేస్తుంది అంటే ఫస్ట్ 8ని 5ని కంపేర్ చేస్తుంది. 8 కానీ పెద్దగా ఉంటే, అంటే ఇక్కడ ఉండే నెంబర్ అనేది బిగ్గర్ నెంబర్ ఉంటే అప్డేట్ చేసి రైట్ సైడ్ వెళ్తుంది, ఓకేనా? అది చేసుకుంటూ వెళ్ళాలి. సో 8 అనేది అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఐ అనేది ఇక్కడికి వస్తుంది. ఎరేజరు ఈజీగా ఉంటే బాగుండు. 2 అనేది స్మాల్ నెంబర్ కాబట్టి మళ్ళీ ఐ అనేది సైడ్కి వెళ్తుంది, ఇంకా స్మాల్ నెంబర్. సో మళ్ళీ రైట్ సైడ్కి 4. స్టిల్ 8 కంటే 4 అనేది స్మాల్ నెంబర్. 6 స్టిల్ స్మాల్ నెంబర్, సో అప్డేట్ అవ్వదు. 0 స్మాల్ నెంబర్, అప్డేట్ అవ్వదు. 2 స్మాల్ నెంబర్, అప్డేట్ అవ్వదు. 9 బిగ్ నెంబర్ కాబట్టి ఇది అప్డేట్ అవుతుంది, 9, ఓకే? నెక్స్ట్ మళ్ళీ 8. సో 7 వరకే కాబట్టి లూపింగ్ అనేది ఆఫ్ అయిపోద్ది అనమాట.
బ్రో ఎక్స్ప్లెనేషన్ బాగుంది బ్రో. ఇది క్లియర్గా చెప్తున్నావు, ట్రేసింగ్ అవి కూడా బాగా చెప్తున్నావు బ్రో. థ్యాంక్ యూ బ్రో. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్తాం కదా కోడ్ అనేది. సో ఇలా వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇది మనం అజ్యూమ్ చేసుకున్నాం లార్జెస్ట్ నెంబర్ అని. సో ఇలా వెళ్తూ వెళ్తూ చెక్ చేస్తాం, ఏదైతే మనకి నెంబర్ అంటే ప్రజెంట్ మన దగ్గర ఉన్న మ్యాక్స్ నెంబర్ కంటే పెద్ద నెంబర్ వస్తే దాన్ని నోట్ చేసుకుంటాం. ఇక్కడ రెండు రకాలు ఉంటాయి వాడు అడిగే దాంట్లో. ఫస్ట్ నెంబర్ అడుగుతాడు, అంటే ఏంటి ఈ లార్జెస్ట్ ఎలిమెంట్ ఏదని, అప్పుడు 9 అనమాట. ఓకే, లేదు వాడు పాయింటర్ అడిగాడు అనుకో, అంటే పొజిషన్ అడిగాడు అనుకోండి, లైక్ ఏ ఇండెక్స్లో ఉండే నెంబర్ అనేది హైయెస్ట్ అని. ఇప్పుడు ఇది ఇండెక్సింగ్ ఇచ్చామనుకోండి, అంటే నాకు తెలిసిన వరకు ఇప్పటివరకు అడిగిన దాంట్లో ఇలా అడుగుతారు, ఏమని ఏదైనా ఎలిమెంట్ అడుగుతాడు లేదా ఇండెక్స్ నెంబర్ అడుగుతాడు. 0 1 2 3 4 5 6 7 8 9. ఓకే, సో మీరు ఇప్పుడు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి. మీకు ఒకవేళ ఎలిమెంట్ అడిగాడు అనుకోండి, అంటే ఏంటి వాల్యూ అడిగాడు అనుకోండి, వాల్యూ స్టోర్ చేసుకోవాలి ఇక్కడ. లేదు వాడు ఇండెక్స్ అడుగుతున్నాడంటే ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే ఇండెక్స్ స్టోర్ చేస్తాం. ఎలాగంటే ఇక్కడ మ్యాక్స్ 0 అని పెడతాం మనం. ఓకేనా, సో ఫస్ట్ ఎలిమెంట్ ఇండెక్స్ ఎంత, ఇందాక చెప్పింది ఏంటంటే ఎలిమెంట్ అడిగితే, లైక్ నెంబర్లో ఉండే వాల్యూ అడిగితే. బట్ ఇప్పుడు మ్యాక్స్ అనేది అంత ఇక్కడ 0. ఓకే, అంటే ఏంటి ఎలిమెంట్లో ఉంటే వాల్యూని తీసుకుంటాం మ్యాక్స్, అంటే వాల్యూ మ్యాక్స్ వాల్యూ వచ్చి 5. బట్ దాని ఇండెక్స్ స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్ కంపారిజన్, ప్రతి దాంట్లో కూడా ఆ ఇండెక్స్లో ఉండే వాల్యూ బట్టి కంపేర్ చేస్తాం మనం. ఓకేనా, అంటే ఏంటి ఇప్పుడు ఎలా రాయొచ్చు అంటే కండిషన్ ఇఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ ఓకే ఐ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ మ్యాక్స్. ఓకే, మ్యాక్స్ అంటే ఏంటి ఇండెక్స్ నెంబర్, అంటే ఆ ఇండెక్స్లో ఉండే వాల్యూని కంపేర్ చేస్తాం. అర్థమైందా? క్వశ్చన్ నేమ్ ఏంటి బ్రో, స్టెప్ 3లో లెక్చర్ 1లో లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే, అది క్వశ్చన్ బ్రో. ఇదిగో ఇక్కడ ఉంది చూడు, ఇది లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే. స్టెప్ 3లో ఈజీ క్వశ్చన్స్లో, లైక్ లీడ్ కోడ్లోనే ఈజీ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ లీడ్ కోడ్లోనే ఉంటాయి, మ్యాక్సిమం అన్ని లీడ్ కోడ్లో ఉన్నాయి. సో కొంచెం ఈజీగా ఉంటాయి అనమాట క్వశ్చన్స్, లీడ్ కోడ్ ఈజీ క్వశ్చన్స్ అనమాట. తర్వాత మీడియం వస్తాయి, తర్వాత హార్డ్ అనమాట. ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ ఇవి, లైక్ అరేస్ మీద. అరే అంటే చెప్పే కదా బాక్సెస్ ఉంటాయి కదా, వాటి మీద బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. 1 మినిట్ గైస్, ఏదో మెసేజ్ వచ్చింది. ఓకే, సో కంటిన్యూ చేసేద్దాం మనం. ఇలా అనమాట. సో ఎక్కడ ఆపాను నిన్న ఎక్స్ప్లెనేషను. సో వాడు ఏం అడిగాడో మనం చూసుకోవాలన్నమాట. ఏదైనా వాడు ఎలిమెంట్ అడుగుతున్నాడు అంటే ఇండెక్స్ నెంబరింగ్ అడుగుతున్నాడా, లేకుంటే లోపల ఉండే వాల్యూ అడుగుతున్నాడా. బ్రో మీరు హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్లో వీడియోస్ చేయొచ్చుగా, యూ మేడ్ జస్ట్. బ్రో అంటే నేను ఏమనుకుంటానంటే లైక్ అవి యాక్చువల్లీ అందరూ చేశారు బ్రో, అంటే మనకంటే బెటర్ చేసిన వాళ్ళు చాలా ఉన్నారు. నేను అది చెప్పడంలో నాకు కొంచెం కాన్ఫిడెన్స్ లేదు, చెప్తున్నాను కదా. లైక్ వచ్చు, బట్ నాకే కాన్ఫిడెన్స్ లేదు. సో ఎందుకు కాన్ఫిడెన్స్ లేనిది మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పడం అని చెప్పి, ఇవైతే నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను సో చెప్తున్నా. నాకు వచ్చు బట్ అంత కాన్ఫిడెన్స్ లేదంటున్నా, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఏఐ వస్తుంది, అది మ్యాక్సిమం బేసిక్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అంతా అది చేసేయగలుగుతుంది. ఈవెన్ నా రియల్ లైఫ్లో కూడా నేను వెబ్సైట్ చేసేటప్పుడు నేను ఇప్పుడు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ వాడట్లే, ఏఐ ఇచ్చిన కోడే రాస్తున్నా. సో అది మీకు నేర్పించి అది అవుట్డేటెడ్ అయిపోతే బాగోదు కదా. అంటే మనం ఏమనుకోండి, ఇది ఎప్పటికీ అవుట్డేట్ అవ్వదు డిఎస్ఏ ఇంకా జావా అనేది. ఓకేనా, సో అలా అవుట్డేటెడ్ కానీ మీద వీడియోస్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చేయొచ్చు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్తో హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ మీద చేయొచ్చు, బట్ అది నాకు హెల్ప్ అవ్వదేమో అని అనుకుంటున్నా. అంటే నాకు మన ఆడియన్స్ కూడా హెల్ప్ అయ్యే వీడియోస్ చేద్దామని నేను అనుకుంటున్నా. ఓకేనా, అందుకు నేను అది చేయట్లేదు బ్రో, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ మీద వీడియోస్. బట్ ట్రై చేస్తా, అంటే నాకు టైం దొరికితే చేస్తా. ఆల్రెడీ ఇప్పుడు ఇవి చేస్తున్నాను, ఇంకా మనకి డిఎస్ఏ గేట్ గేట్ వీడియోస్ కూడా చేయాలి కదా. సో టైం కొంచెం అడ్జస్ట్ అవ్వట్లే, అదనమాట. సో ఇదే దీనికి ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఈ ఎక్స్ప్లెనేషన్ కోడే మనం జావాలో రాయొచ్చు లేదా పైథాన్లో కూడా రాయొచ్చు. ఓకే, ఇది చెప్పింది లాజిక్ అనమాట. లాజిక్లో ఏముంటుంది, మన దగ్గర అరే ఉంటుంది, మనకి ఫస్ట్ మనం కనుక్కోవాలి వాడు ఎలిమెంట్ అడుగుతున్నాడా లేకుంటే ఇండెక్స్ అడుగుతున్నాడా అని. కనుక్కున్న తర్వాత సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఎలిమెంట్ అడిగితే ఎలిమెంట్ స్టోర్ చేసుకుంటావు, ఒకవేళ ఇండెక్స్ అడిగితే ఇండెక్స్ స్టోర్ చేసుకుంటావు. ఓకేనా, అది మ్యాటర్. సో మనం ఇప్పుడు కోడ్ రాయడం మొదలు పెడదాం. ఫస్ట్ చదువుదాం ఒకసారి వాడు ఏం అడిగాడు అని. ఎలిమెంట్ ఇన్ అరే.
సో ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి ఇన్పుట్ ఏమి ఇచ్చాడంటే అరే 25130 అని. ఈ అరే ఇస్తే మనకు అవుట్పుట్ 5 అని వచ్చింది. అంటే ఏంటి, జస్ట్ ఎలిమెంట్ ఇస్తే చాలు, వాడికి ఇండెక్స్ అవసరం లే, జస్ట్ ఎలిమెంట్ ఒక్కటి ఉండాలంట. 8 10 5 7 9 ఇస్తే 10 అనేది హైయెస్ట్ నెంబర్ అని. ఓకేనా, ఇలా. సో డిఎస్ఏ ఐ మీన్ ఎక్కడ ఆపాను, ఓకే, కోడ్కి మనం విఎస్ కోడ్ ఓపెన్ చేద్దాం. వెయిట్, వాడు ఏంటి ఇక్కడ బ్రూట్ ఫోర్స్ రికర్సివ్ అప్రోచ్ అని ఇచ్చాడు. బ్రూట్ ఫోర్స్ అంటే మనకు తెలుసు, ఒక్కొక్కటి ఓకే సార్ట్ చేసి రైట్లో ఉండే హైయెస్ట్ ఎలిమెంట్ తీసుకోవడం ఫస్ట్ మెథడ్. ఓకే, యా ఇది కూడా చేయొచ్చు. ఏంటి, సార్ట్ చేసేస్తే, కానీ ఇది మనకి ఓకే, మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనకున్న సార్టింగ్ టెక్నిక్స్ యొక్క టైం ఆర్డర్ అనేది, అంటే టైం కాంప్లెక్సిటీ అనేది n² ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ n². n² అంటే ఏంటి, ఎలాగంటే 2 ఫర్ లూప్స్ ఉన్నాయని మీనింగ్. సార్టింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాం, అవుటర్ ఫర్ లూప్ ఒకటి ఉంటుంది, ఇన్నర్ ఫర్ లూప్ ఒకటి ఉంటుంది. ఓకే, అరేని మనం ఒక్కొక్క ఎలిమెంట్ని క్రాస్ చేసుకుంటూ ఐ మీన్ షిఫ్ట్ చేసుకుంటూ లాస్ట్కి వస్తాం కదా. ఓకే, ఇలా స్వాప్ చేసుకుంటూ లాస్ట్కి వస్తాం కదా. అలాగా మనము అప్పర్ అనేది మనకి n-1 టైం రిపీట్ అవుతుంది, ఇది n-i-1 టైం అని. సో మామూలుగా మనం ఇది n-1 ఇంటూ n-i-1 స్టెప్స్ ఉన్నాయని మీనింగ్. బట్ మనం ఏం చేస్తామంటే ఎప్పుడు ఎన్లోనే తీసుకుంటాం, ఇలా చిన్న చిన్న ఉండే వాల్యూస్ని ఇగ్నోర్ చేస్తాం. సో దీన్ని n, ఇది కూడా n తీసుకొని n² అని చెప్పి మనం కన్సిడర్ చేస్తాం టైం కాంప్లెక్సిటీ. సో బేసిక్ సార్టింగ్స్ అన్ని ఏదర్ n² ఉంటాయి లేదా n log n ఉంటాయి. సో ఇంత అవసరం లేదనమాట. మనం చెప్పే ఇప్పుడు ఇటరేషన్ అనేది, మనం ఇందాక మాట్లాడుకున్న లాజిక్ అనేది ఏముంది, జస్ట్ ఒక ఇటరేషన్ అనమాట. అరేని జస్ట్ ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇటరేట్ అయితే చాలు. సో దీని ఆర్డర్ ఎంత, n అంటే ఇది ఉన్న ఎన్ని ఎలిమెంట్స్ మాత్రం టచ్ చేస్తుంది. అదే నువ్వు ఎలిమెంట్స్ని 2 టైమ్స్ ఐ మీన్ ఈ ఎలిమెంట్ ఐ మీన్ ఇక్కడ ఒక పాయింటర్ తీసుకొని, ఇది ఐ పాయింటర్ ఇక్కడ ఉన్నప్పుడు ఒకసారి రన్ చేసి మళ్ళీ నెక్స్ట్కి వచ్చాక ఇంకోసారి రన్ చేస్తే అది ఎలా అవుతుంది అంటే n × n అవుతుంది. అర్థమైందా? సో మనం ఎప్పుడు టైం కాంప్లెక్సిటీ తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి n లాగా. సో అందుకు ఇక్కడ మనకు తెలిసి మనకి ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ మెథడ్ రాంగ్ అనమాట. ఇక్కడ వాడిచ్చిన ఈ మెథడ్ అనేది రాంగ్, సార్టింగ్ అనేది. బట్ ట్రై చేయొచ్చు, సార్ట్ చేసి జస్ట్ మనం లాస్ట్ ఎలిమెంట్ని తీసుకుంటే సరిపోద్ది, అది హైయెస్ట్ ఎలిమెంట్ అవుతుంది. సో రికర్సివ్ అప్రోచ్లో అదే ఇచ్చిన ఉంటాడు నాకు తెలిసి. మ్యాక్స్ వేరియబుల్ తీసుకోవాలి, ఇదిగో ఇలాగనమాట. తీసుకొని మూవ్ అయ్యే కొద్దీ తీసుకోవడం, అర్థమైందా? అలా అనమాట. సో 2 waysలో సాల్వ్ చేయొచ్చు, సార్ట్ చేసి చేయొచ్చు, లేదా ఇది కూడా చేయొచ్చు అనమాట. ఇవి 2 ways. సో మీకు అర్థం కాకపోతే చెప్పండి బ్రో. ఒక డౌట్ బ్రో, లార్జెస్ట్ నెంబర్లో మనం అరేస్ సార్ట్ చేసిన తర్వాత లాస్ట్ ఎలిమెంట్ని ప్రింట్ చేస్తే అయిపోద్ది కదా బ్రో. ఓకే, నువ్వు చెప్పిందే బ్రో ఇది కూడా. ఐ మీన్ నువ్వు చెప్పిన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు చూడు, అంటే మీకు చెప్తా చూడు. సార్టింగ్కి టైం తీసుకుంటుంది బ్రో. నీకు ఎలా చెప్పాలంటే, నువ్వు ముందు సార్ట్ చేయాలన్నా అంటే ఫస్ట్ థింగ్, ఇప్పుడు నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సాయి ప్రణీత్ బ్రో, నువ్వు నా క్లాసెస్ బాగా ఫాలో అవుతున్నావు కాబట్టి నీకు డౌట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. ఇప్పుడు కొన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 8 7 2 1 5 3 2 ఉంది అనుకో. ఇప్పుడు దీన్ని సార్ట్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు, ఒక ఐ అనే లూప్ తీసుకుంటావు. ఓకే, ఐ అనే పాయింటర్ ఇక్కడ వస్తుంది. ఓకే, ఇది ఎందుకు వచ్చిందని వదిలి ఐ అనే పాయింట్ అక్కడ వస్తుంది. ఎందుకంటే మనం ఒక్కొక్క బాక్స్కి సెట్ చేయడానికి మనం ఒక కంప్లీట్ ఇటరేషన్ అనేది చేస్తాం. అది ఎలాగో చెప్తా చూడు. ఐ అనేది ఇక్కడ పాయింట్ అవుతుంది, నెక్స్ట్ జే అనేది ఇక్కడ, ఇది J+1 అవుతుంది. కరెక్టేనా? ఇది ఒక బాక్సెస్ అనుకో. 8 7 8 అనేది బిగ్గర్ ఉంది, సో ఈ రెండు స్వాప్ అవుతాయి. సార్టింగ్లో ఏం జరుగుతుందో చెప్తున్నా, ఓకేనా? సో 7 8 ఈ బాక్స్ అనేది కొంచెం రైట్కి మూవ్ అవుతుంది. అంటే ఏమవుతుంది, ఇక్కడ జే అనేది ఇక్కడికి వస్తుంది. జేని J+1ని మళ్ళీ కంపేర్ చేస్తావు. 8 2 8 అనేది బిగ్గర్ ఉంది, సో ఇవేం అవ్వాలి, మళ్ళీ స్వాప్ అవ్వాలి. 8 2 8 8 2 ఉండేవి 2 8 అవుతాయి. మళ్ళీ జే అనేది ఒకసారి ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? 1 8 సో 1 8 ఉన్నప్పుడు 8 అనేది ఐ మీన్ బిగ్ నెంబర్ కాబట్టి రెండు ఎక్స్చేంజ్ అవుతాయి. ఓకేనా? 1 8 ఓకే, నెక్స్ట్ మళ్ళీ 8 5 8 అనేది బిగ్గర్ నెంబర్ కాబట్టి ఐ మీన్ 8 5 ఇలా నువ్వు చూసుకుంటూ పోతే 8 అనేది బిగ్గర్ నెంబర్ కాబట్టి ఫైనల్గా ఇక్కడికి వచ్చేస్తుంది 8 అనేది. అంటే ఏంటి, ఈ మూడు ఇట జరుగుతాయి. 5 3 2 8 అవుతుంది. అంటే ఏంటి, 5 ఇలా వెళ్ళే కొద్దీ 5 3 2 8 అవుతాయి. ఓకే,
సో ఇలా వచ్చేస్తుంది. కానీ నీకు ఇప్పుడు ఏదో హైయెస్ట్ నెంబరు నీకు దొరికేసింది. బట్ నువ్వు సార్టింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఈ ఐ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఇదంతా రన్ అవుతుంది. ఐ అనే పాయింటర్ ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ జే అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తం చెక్ చేసి 7 ఈడ పెడుతుంది. అంటే మొత్తాన్ని వెనక్కి తిప్పి 7 ఈడికి తెస్తుంది. అర్థమైందా? సో 7 అనేది 21532 21532 7 21532 7. సో నువ్వు కంప్లీట్ చేస్తే 21532 7 అవుద్ది. ఐ మీన్ 8 7. నెక్స్ట్ 2 1 కదా, 1 2 చేస్తుంది. 1 2 చేస్తుంది అంటే స్వాపింగ్ అనేది 1 2 చేస్తుంది. 5 అనేది హైయెస్ట్ కాబట్టి దీన్ని లాస్ట్లో పెడుతుంది. అంటే 3 2 5 అవుతుంది. 3 2 5 అవుతుంది. నువ్వు చూసావంటే ఇక్కడ చాలాసార్లు రన్ అవుతుంది. 3 2 5 అవుతుంది. ఇలా చూస్తే నువ్వు ప్రతి ఎలిమెంట్కి ఉన్నప్పుడు మొత్తం అరేని అంటే అరే మొత్తాన్ని చేయట్లే, n మైనస్ ఐ అంటే ఏంటంటే అన్ని బాక్సులు నువ్వు సెట్ చేసేసి ఉంటావు ఆల్రెడీ. అంటే ఈ బాక్స్ ఫిక్స్ అయిపోయింటుంది లార్జెస్ట్ అని, ఇది కూడా షార్ట్ అయిపోయింటుంది. అంటే ఏంటిది, ఒక్కొక్క ఎలిమెంట్ నువ్వు ఇట్లా జరిగే కొద్దీ ఈ బాక్స్లు ఒక్కొక్కటి ఫిక్స్ అవుతూ వెళ్తాయి. సో n మైనస్ ఐ మైనస్ 1 టైమ్స్ అనేది నువ్వు ఏమంటారు రన్ చేస్తావు. ఏది ఇన్నర్ లూప్ అనేది. అవుటర్ లూప్ అనేది ఎన్నిసార్లు రన్ చేస్తావు అంటే n మైనస్ 1 టైమ్స్ రన్ చేస్తావు. అంటే ఈ ఐ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తుంది. ఓకే, ఇది వెళ్ళే ప్రతిసారి ఒకసారి మొత్తం రన్ అయ్యి ఒక్కొక్కటి సార్ట్ చేసుకుంటే ఇలా ఆయనకి వస్తుంది అనమాట. సో ఇక్కడ నువ్వు చూసావంటే n ఇంటూ ఎన్ అంటే ఏంటి, ప్రతి ఎలిమెంట్లో ఉన్నప్పుడు నువ్వు ఆన్ అండ్ యావరేజ్ మొత్తం అన్నింటినీ రన్ చేస్తున్నావు. సో ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్, ఎన్ని ఉన్నాయి. ఓకే, నువ్వు ఎన్నిసార్లు రన్ చేస్తున్నావు, n టైమ్స్ రన్ చేస్తున్నావు. సో ఇది కాస్త n² అయిపోయింది నీ యొక్క లాజిక్ అనేది. అంటే ఎక్కువ టైం తీసుకుంటున్నావు. సో ఇది కరెక్ట్ కాదనమాట. అంటే n ఇంటూ n టైమ్స్ తీసుకుంటున్నావు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. అదే మనం తీసుకున్న ఫస్ట్ అప్రోచ్ అనుకో, అంటే నువ్వు సార్ట్ చేసి తీసుకుంటున్నావు కదా, దానికి దీనికి డిఫరెన్స్ చెప్తున్నా బ్రో. సో నెక్స్ట్ ఇది అనుకో. బట్ నీకు ఆ ఐడియా వచ్చిందంటే యాక్చువల్లీ అది బెటర్ అనమాట. అంటే లైక్ అట్లీస్ట్ నీకు ఒక ఐడియా వచ్చింది, బ్రూట్ ఫోర్స్ కానీ ఏదో ఒకటి నీకు ఐడియా తేగలుగుతున్నావు. ఓకే, మనం నెక్స్ట్ ఏంటి, దాని తర్వాత స్టెప్ ఇదనమాట. ఏంటి, బెస్ట్ ఐడియా. అంటే ఒక ఐడియా కాకుండా 2-3 ఐడియాలు ఆలోచించి అందులో బెస్ట్ తీసుకోవడం అనమాట. సో మన ఈసారి నెక్స్ట్ ఐడియా ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ మ్యాథ్స్ అనుకొని తీసుకుంటావు, స్టోర్ చేసుకుంటావు, మొత్తం రన్ చేస్తావు. ఓకే, అలా అనమాట. ఇప్పుడు నన్ను కానీ ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఏమని, స్పేస్ కాంప్లెక్సిటీ అనే ఒక మాట వస్తే నువ్వు చెప్పిన బ్రూట్ ఫోర్స్ మెథడ్ బెటరా, లేకంటే నేను చెప్పిన మ్యాథ్స్ వేరియబుల్ అంటే ఒక పాయింటర్ తీసుకునే మ్యాథ్స్ వేరియబుల్ తీసుకునే మెథడ్ బెటరా అంటే ఖచ్చితంగా బ్రూట్ ఫోర్స్. నీకు అసలు స్పేస్లో నువ్వు అసలు ఒక వేరియబుల్ కూడా తీయట్లే, జస్ట్ ఉన్నదాన్ని నువ్వు అలా ఏమంటారు స్వాప్ చేసేసుకుంటే లాస్ట్ ఫైనల్ ఉండే తీసుకుంటున్నావు. సో స్పేస్ కాంప్లెక్సిటీ ప్రకారంగా చూసుకుంటే మీ ఐడియానే కరెక్ట్ అనమాట. బట్ స్టిల్ ఏమంటారంటే ప్రయారిటీ అనేది ఎప్పుడు టైంకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది అనమాట. ఈవెన్ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా తెలుసుకోవాలంటే స్పేస్ కాంప్లెక్సిటీ ఎలా ఉంది నీ అప్రోచ్కి, టైం కాంప్లెక్సిటీ ఎలా ఉందని. బట్ మ్యాక్సిమం కేసెస్లో ఇంటర్వ్యూస్లో కూడా టైం కాంప్లెక్సిటీకే ప్రిఫరెన్స్ ఇస్తారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏమంటారు సిచ్యువేషన్ కానీ జనరేషన్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకుండే అప్లికేషన్స్ కానీ ఏమన్నా సరే స్లో అవ్వకూడదు. కొంచెం ఎక్స్ట్రా స్పేస్ అన్న కన్జ్యూమ్ అయినా సరే టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఇలా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఒకసారి కామెంట్లో చెప్పండి. 8 మెంబర్స్ చూస్తున్నారు. సో అర్థమైతే కామెంట్లో చెప్పండి అర్థమైందని. ఓకేనా? అలాగే ఎవరు చూస్తున్నారు కూడా కొంచెం చెప్పండి, నాకు కూడా క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ కోడింగ్ రాయడమే దానికి. సో 2 మెథడ్స్ రాసేదా కోడింగ్, సార్ట్ చేసి -1 ఈజీయే కదా, మనం ఆల్రెడీ సార్టింగ్ నేర్చుకున్నాం కదా. ఎందుకంటే ఇక్కడ మనం ఎన్ని సార్టింగ్స్ నేర్చుకున్నాం చూడండి. సో సార్ట్ చేసి అది మీరు చేయగలరు అనుకుంటున్నాను. సో మనం ఏమంటారు స్టెప్ 3లోకి వెళ్ళిపోదాం. ఇదేంటి బాక్స్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఫోల్డర్ క్రియేట్ అవ్వాలి. S3 స్టెప్ 3 లెక్చర్ 1. ఓకే, స్టెప్ 3 లెక్చర్ 1. ఇందులో మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే. అంతేనా? లార్జెస్ట్ ఎలిమెంట్ _ఎలిమెంట్ ఇన్ array dot the name largest underscore is not a valid. Okay, Java.
యాక్చువల్లీ ఇంత ఇంత పెద్ద పెద్ద క్లాస్ నేమ్స్ రాయకూడదు, బట్ మన క్లారిటీ ఉంటుందని రాసా లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే అని. ఓకే, సో పబ్లిక్ పైథాన్లో రాయమంటారా ఫస్ట్ థింగ్? సాయి ప్రణీత్ బ్రో పైథాన్లో రాద్దామా జావాలో రాద్దామా బ్రో? లేకంటే సన్నీ బ్రో మీరు చెప్పండి, పైథాన్లో రాద్దామా లేకంటే ఎట్టా జావాలో రాద్దామా? ఇది కూడా ఫైల్ క్రియేట్ చేసి పెడదాం, మీరు ఏది చెప్తే అది రాద్దాం. ఒకసారి నాకు టెస్ట్ చేయాలని ఉంది పైథాన్లో ఫస్ట్ రాయగలనా లేదా అని. అండ్ జావా బ్రో, ఓకే. ఇన్ అండర్స్కోర్ ఏ అండర్స్కోర్ అరే డాట్ పివై. రెండు ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండవు బ్రో. సో ఇక్కడ మనం మామూలుగా రన్ చేసేది స్కానర్ క్లాస్ తీసుకుంటాం, పైథాన్ రాదు బ్రో. బ్రో నీకు లాజిక్ తెలిస్తే పైథాన్ ఇది సేమ్, ఓకేనా? బట్ మీరు బిగినర్ కాబట్టి జావానే నేర్చుకోండి. బట్ ఒక్కసారి జావా మొత్తం అయిపోయింది అనుకోండి, ఒక్కసారి డిఎస్ఏ మొత్తం ఒకసారి పైథాన్ కూడా చేయండి, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రెండు రావాల్సి వస్తుంది. ఒకటి వస్తే ఒప్పుకోవట్లే కంపెనీ వాళ్ళు. స్కానర్ ఎస్సీ ఈక్వల్ టు న్యూ స్కానర్. మన సిచ్యువేషన్ ఏమైపోయిందంటే ఫ్యూచర్ ఏమో పైథాన్లో ఉంది, ఆల్రెడీ ఉన్న కంపెనీస్ అన్నీ ఏమో జావా అడుగుతున్నాయి. సో ఎటు కాని పరిస్థితి అనమాట. సో రెండు నేర్చుకోవాల్సిందే మనం. స్కానర్ ఎస్సీ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్. అంటే ఎలా అంటే మనకి మెల్లమెల్లగా జావా జాబ్స్ తగ్గుతూ పైథాన్ జాబ్స్ పెరుగుతున్నాయి. సో మనం ఏంటంటే కరెక్ట్ మిడిల్ టైంలో ఉన్నాం అనమాట మనం. సో మనకి రెండు రావాలి, సో దట్ మనకి ఏ జాబ్ వస్తే దాన్ని తీసుకునేటట్టు. స్కానర్ ఎస్సీ ఈక్వల్ టు ఇది. తర్వాత మనం ఏం చేయాలి, సైజ్ ఎంత ఉంది, బాక్స్ యొక్క సైజ్ ఎంతో మనం రీడ్ చేయాలి. అంటే ఈ బాక్స్లో ఎన్ని బాక్సెస్ ఉన్నాలో మనం తెలియాలి కదా, దానికి ఒక నెంబర్ అనమాట. సో మనం ర్యాండంగానే ఇచ్చుకుంటాం కాబట్టి ఎట్టా ఇంట్ సైజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే ఇంటీజర్ టైప్ నెంబర్, అంటే ఒక నెంబర్ని మనం స్టోర్ చేస్తున్నాం. బ్రో ఎగ్జాంపుల్, బ్రో ఎగ్జామ్స్ అయిపోయాయి బ్రో సెకండ్ ఇయర్. అయిపోయాయి బ్రో, నా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇప్పుడు సిఎస్పి ప్రాజెక్ట్ నడుస్తుంది. సో మనం ఇప్పుడు సైజ్ తెలిసింది కాబట్టి మనం అరే తీసుకోవాలి, అంటే ఆ సైజులో ఉండే బాక్సెస్ని మనం క్రియేట్ చేయాలి. అంటే ఎన్ని కావాలో తెలిసింది, సో అన్ని బాక్సెస్ని మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఇంట్ అరే ఈక్వల్ టు న్యూ ఇంటీజర్ టైప్ సైజు. ఓకే, అన్ని బాక్సెస్. ఏ కాలేజ్ బ్రో? నెల్లూరు బ్రో, నెల్లూరు గీతాంజలి, ఆంధ్రప్రదేశ్. సో అరేని క్రియేట్ చేసాం అనుకోండి. ఓకే, సో సైజ్ సైజ్ నెంబర్ తీసుకున్నాం, అంత రిలేటెడ్ సైజ్ ఉండే నెంబర్స్ని తీసుకున్నాం, బాక్సెస్ని తీసుకున్నాం. తర్వాత ఏం చేస్తాం, ఆ బాక్సెస్ని ఫిల్ చేయాలి. ఫర్ ఇంట్ ఐ, అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ వరకు ఫిల్ చేయాలి. ఇది యాక్చువల్లీ నేను ముందు చేసిన వీడియోస్లో చెప్పాము, ఏది సార్టింగ్లో చెప్పాము, అంతా చెప్పాము. అది యాక్చువల్లీ అప్పుడు కాపీ చేసి పేస్ట్ చేసా, బట్ ఇది సపరేట్ లెక్చర్ కాబట్టి ఈ కోడ్ ఇనిషియల్ కోడ్ రాస్తున్నా. ఐఎమ్ ఫ్రమ్ కేఎల్యూ బ్రో. ఓకే, విజయవాడనా బ్రో? ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ సైజ్. ఓకే, చెప్పాను కదా 0 నుంచి స్టార్ట్ అయ్యి సైజ్ -1 వరకు వస్తుంది. మన దగ్గర 10 బాక్సెస్ ఉంటే నెంబరింగ్ అనేది 0 నుంచి 9 వరకే ఉంటుంది. సో మీకు ఎవరికైనా అర్థం కాకపోతే ఈ సింటాక్స్ ఖచ్చితంగా అడగండి, ఓకేనా? మీకు తెలుసు అని అనుకొని నేను ఫార్వర్డ్ వెళ్తున్నా, ఎందుకంటే మనం ఆల్రెడీ స్టెప్ 3లో ఉన్నాం కాబట్టి మీకు బేసిక్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, హైదరాబాద్ కేఎల్యూ. ఓకే, సో ఇది ఫర్ లూప్లో యాక్చువల్లీ మనకి ఇది అవసరం లేదు, ఇది అవసరం లేకుండా మనం సింగిల్ లైన్లో కూడా రాయొచ్చు. అంటే ఏంటి, గ్యాప్ ఇస్తే ఓకే ఇక్కడ రాయొచ్చు, నాకు తెలిసి ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. ఇది జస్ట్ అంటే సింగిల్ లైన్లో ఉన్నప్పుడు మాత్రమే, లూపింగ్లో నువ్వు సింగిల్ స్టేట్మెంట్ రాయాలనుకున్నప్పుడు మాత్రమే ఇలాగా రాయొచ్చు అనమాట, లైక్ బ్రేసెస్ లేకుండా రాయొచ్చు. సో ప్రాబ్లం ఉండదు, ఇది సింగిల్ లైన్ ఉంటేనే, ఓకేనా? సో బ్రేసెస్తో అలవాటు చేసుకోండి, మీరు పోయే కొద్ది ఇలా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు కోడ్ని. సో రీడింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటంటే ఫంక్షన్ని కాల్ చేయాలి, ఇదే ఫంక్షన్ని కాల్ చేయాలి. సో మనం ఏం చేద్దామంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సో ఆ ఫంక్షన్ పేరు ఏం రాద్దామంటే LEIAR, బాగోదేమో, LE అంటే లార్జెస్ట్ ఎలిమెంట్ అని చెప్పి LE అని రాద్దాం. LE అంటే లేటర్ ఎంట్రీ అంటారు మామూలుగా. నీ సిపి రేటింగ్స్ ఎంత బ్రో? బ్రో నాకు సిపి అంటే తెలియదు బ్రో, CGPAనా? కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ఛానలే ఇది,
తెలుగులో చెప్తున్నావు, గుడ్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. లైక్ నా సిపి రేటింగ్స్ అంటే నాకు తెలియదు. కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ తెలియదు బ్రో. అసలు అది తెలియదు నాకు, అసలు రేటింగ్స్ అని ఉంటాయో అని తెలియదు. సో నువ్వు చెప్పేది లీడ్ కోడ్ రేటింగ్సా? నేను ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు. కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేయలేదు, అంటే నేను ఇంకా అవి స్టార్ట్ చేయలేదు అనమాట. లైక్ వీక్లీ కంటెస్ట్ కదా నువ్వు చెప్పేది, అవి నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. సో వెళ్ళి మేబీ ఇది అయిపోయినాక చేద్దాం. ఓకే, ఒకవేళ ఇదన్నీ అయిపోతే పైథాన్ జావాలో స్టార్ట్ చేద్దాం. వీక్లీ ఉంటాయి కదా, సాటర్డే ఇంకా వెన్స్డేనా, సాటర్డే సండే ఉంటాయి. బై వీక్లీ ఉంటాయి, వీక్లీ కూడా ఉంటాయి. అవి ఫాలో అవుదాం, అవి చేద్దాం. లేకంటే స్టెప్ 3 అయిపోగానే అవి కూడా చేద్దాం. ఓకేనా, మంచి ఐడియా వచ్చావు బ్రో. సాటర్డే సండే ఆ క్లాస్ బదులు కంటెస్ట్ ఫాలో అవుదాం. ఓకేనా, ఐడియా బాగుంది. సో వెళ్ళి అరే ఇస్తాం. ఓకే, అంటే మనం ఇచ్చే ఇన్పుట్ ఏముంటుంది, జస్ట్ అరే మాత్రమే కాబట్టి అరే ఒకటి ఇస్తే సరిపోద్ది, అంతే అనమాట. ఇప్పుడు ఈ ఎల్ఈ అనేది ఏంటో మనం డిఫైన్ చేయాలి. వెన్స్డే కోడ్ చెఫ్ బ్రో. బ్రో మరి అన్ని ఫోకస్ చేయకూడదు బ్రో, ఏదైనా ఒకటే. లైక్ నాకు తెలిసినంత వరకు లీడ్ కోడ్లో ఉండే కంటెస్ట్ ఇస్ బెటర్ అనమాట, ఎందుకంటే నాకు ఆ యొక్క ఇంటర్ఫేస్ అనేది కొంచెం ఐడియా ఉంది. అంటే ఈజీగా రిజిస్ట్రేషన్ అవ్వడం అన్నీ. కోడ్ చెఫ్ ఉంది కానీ అకౌంట్ అంత చేయను నేను కోడింగ్. సాటర్డే నైట్ అండ్ సండే మార్నింగ్, అవును సాటర్డే నైట్ చేద్దాము. ఇదిగో ఇక్కడ ఉంటాయి కదా కంటెస్ట్స్, ఆల్రెడీ ఒకటేమో ఇచ్చాను, అది స్టార్టింగ్లో ఎప్పుడో ఇచ్చా. ఇలా ఉంటాయి, ఇక్కడ రిజిస్టర్ అయిపోవచ్చు. నేను మీకు చెప్తాను. ఓకే, ఈ సాటర్డే చేద్దాం. ఇప్పుడు ఈరోజు ఇది వెన్స్డే కదా, సాటర్డే పార్టిసిపేట్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు నాకు ఈ ఛానల్ ఫీడ్లో ఇంట్రెస్టింగ్గా ఉంది అని క్లిక్ చేశా. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది, గ్రూప్ కూడా జాయిన్ అవ్వండి. ఏంటిది రావట్లేదు, మోర్ అని క్లిక్ చేస్తా. అయ్యో మీకు కూడా రావట్లేదా? సో ఇలా మీరు ఇక్కడ క్లిక్ చేస్తారంటే మీకు ఇక్కడ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఇక్కడ రావచ్చు. మన స్ట్రైవర్ షీట్ లింక్ ఉంది ఇక్కడ. మీకు గిట్హబ్ ప్రొఫైల్ కావాలంటే ఇక్కడ ఉంది. ఓకేనా బ్రో, కుమార్ తాటికొండ బ్రో, కరెక్టేనా? తాటికొండ, ఓకే యా. స్పెల్లింగ్ తప్పు కావాలంటే నన్ను క్షమించండి. సో ఇదే అనమాట. సో ఇక్కడ ఏంటి, మన ఈ ఫంక్షన్ని కాల్ చేసి దానికి మనం ఇచ్చామన్నమాట, అరేని సెండ్ చేసాము. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఫంక్షన్ని డిఫైన్ చేయాలి. అంటే ఏంటి, మనం కావాల్సినంత తీసుకున్నాం ఇన్పుట్, అంటే యూజర్ నుంచి మనకి ఏమేమి కావాలో ఇక్కడ తీసుకున్నాం. బేసిక్గా ఎప్పుడు మెయిన్ కోడ్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. యా బ్రో, అవును. ఇంకో 100 కావాలి. యా వస్తారు, చేస్తూ పోతుంటే వస్తుంటారు. సాయి ప్రణీత్ బ్రో. సో ఇలా అనమాట. మెయిన్ కోడ్ అనేది ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మెయిన్ కోడ్ అనేది ఎప్పుడు చిన్నగా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకేనా, సో ఇది ఎందుకు ఉండాలంటే మెయిన్ కోడ్ అనేది మ్యాక్సిమం కేసులో తీసుకోవడానికి. డ్రైవర్ షీట్ మొత్తం చేసావా? లేదు బ్రో, లేదు లేదు చేయలేదు, మొత్తం హాఫ్ ఏమో చేశాను. బట్ చెప్పా కదా, మధ్యలో ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ పోతుంది. అలా పోకూడదనే నేను యూట్యూబ్లో స్టార్ట్ చేసి ఇలా వరుసగా చెప్పుకుంటూ వెళ్తున్నా. మేబీ చేసింటే కంప్లీట్ చేసేవాడినేమో బ్రో. లైక్ ఆల్మోస్ట్ చేశాను అనుకుంటా, స్టెప్ 4 వరకు ఏమో చేశాను, గుర్తులేదు నాకు. అంటే చేసుకుంటూ వెళ్ళిపోయాను ర్యాండమ్గా. సో ఎంతవరకు చేశానో గుర్తులేదనమాట. మేబీ లింక్ లిస్ట్ వచ్చు, రికర్షన్ వచ్చు. స్టెప్ 8 రీచ్ కాలేదనుకుంటా. స్టెప్ 8 స్టెప్ 9 దగ్గర ఆగిపోయి ఉంటాను నేను. చేద్దాం. యాక్చువల్ వచ్చు, స్లైడింగ్ విండో కూడా నాకు వచ్చు. స్లైడింగ్ విండో వచ్చు. ఈ హీప్స్ అవి వేరే లీడ్ కూడా చేస్తుంటాం కదా. మాకు సిఎస్పి అవగొట్టేశారు బ్రో, సెకండ్ ఇయర్ అయిపోయింది. ఓకే, సిఎస్పి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టా? మాకు ఇంకా అయిపోలేదు అది. యాక్చువల్లీ మాకు ఉంది, ఇప్పుడు జరుగుతుంది. ఓకే ఓకే ఓకే, మనం ఇది కోడ్ రాసేద్దాం. కొంతమంది మళ్ళీ నాకు చెప్తుంటారు, బ్రో కొంచెం ఫాస్ట్ ఉండాలి, లెంత్ తగ్గించు బ్రో అని చెప్పి. సో పబ్లిక్ స్టాటిక్ ఇంటీజర్ టైప్, దీని యొక్క రిటర్న్ టైప్ ఏముంది అంటే, ఈ ఫంక్షన్ నుంచి మనకి ఏం కావాలి, లార్జెస్ట్ ఎలిమెంట్ కావాలి. సో అది ఇంటీజర్ అని రిటర్న్ టైప్ ఇచ్చాము. పబ్లిక్ స్టాటిక్ ఇంట్ దాని యొక్క నేమ్, ఫంక్షన్ నేమ్ ఇవ్వాలి, ఎల్ఈ. బ్రో మీకు ఈ సింటాక్స్ అర్థం కాకపోతే పర్లేదు, అంటే ఏమంటారు, ఈ సింటాక్స్ని కాపీ కొట్టండి లేదా బై హార్ట్ చేసేయండి సింటాక్స్ని, దాని మీనింగ్ మీకు అర్థమైపోతుంది. పబ్లిక్ స్టాటిక్ ఇంట్ అనేది మన రిటర్న్ టైప్. మీకు ఈ పబ్లిక్ స్టాటిక్ ప్రజెంట్ అర్థం కాకపోయినా పర్లేదు, కొన్ని వాటిలో ఈ పబ్లిక్ స్టాటిక్ అనేది ఉంటుంది, పైథాన్లో ఉండదు. మీరు ఏం చేయాలంటే జస్ట్ గుర్తు పెట్టుకోండి అంతే. ఓకేనా, అన్నీ మనకి స్టార్టింగ్లోనే తెలియాలని అవసరం లేదు. నాకు స్టార్టింగ్లో వచ్చినప్పుడు అసలు ఈ పబ్లిక్ స్టాటిక్ ఇవన్నీ ఎందుకు రాస్తున్నాం కూడా తెలియదు. వెళ్ళే కొద్దీ మీరే నేర్చుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ ఇంటీజర్ టైప్, అంటే దాని యొక్క టైప్ మెన్షన్ చేసి అరే అని చెప్పి చెప్పాలి. అంటే మీరు ఇది ఒక కోడ్ అనేది ఒక 2 to 5 టైమ్స్ రాశారంటే మీకే వచ్చేస్తుంది అనమాట.
ఏదో ఎర్రర్ వచ్చింది, రిటర్న్ టైప్ ఇంకా ఇవ్వలేదని, రిటర్న్ 0, అది రిటర్న్ టైప్ ఇవ్వలేదని ఎర్రర్ వచ్చింది. సో చూసారంటే ఎర్రర్ ఏం లేదు. ఓకేనా, మీకు పైథాన్ వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, మీకు జావాలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఇది ఇలాగే రాయాలి. ఎందుకు రాయాలనే క్వశ్చన్ని మీరు మెల్లమెల్లగా నేర్చుకుందాం. ఫస్ట్ ఏం రాయాలో మీరు నేర్చుకోండి, మళ్ళీ ఎందుకు రాయాలో నేర్చుకుందాం. సో ఇలా రాయాలని చెప్పి వాళ్ళు చెప్పారు, సరే ఇలాగే రాస్తున్నా. నేర్చుకున్న తర్వాత అంటే ఇలా రాయడం నేర్చుకున్న తర్వాత ఎందుకు రాస్తున్నారో నేర్చుకోండి. ఓకేనా, అది ఇంకా బెటర్ అనమాట. మీరు అన్నింటి క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తే అక్కడ అయిపోతారు అనమాట. ఓకేనా, సో నెక్స్ట్, సో ఇప్పుడు మనకైతే ఆ లాజిక్ అనేది రాయాలి. ఏంటి, అరేని మనం చెప్పాం కదా ఇందాక, ఇలా ఉండి ఇలా ఒక బాక్స్లో ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ ఎలిమెంట్ని మ్యాథ్స్ కింద తీసుకోవాలి. మ్యాథ్స్ కింద తీసుకోవాలంటే ఏం కావాలి, ఒక మ్యాథ్స్ అనే వేరియబుల్ కావాలి, ఇంకొక పాయింటర్ అనేది రన్ చేయాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో అదే మనం ఇప్పుడు చేద్దాం. మ్యాథ్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం, ఇంటీజర్ మ్యాథ్స్, అందులో మనం అరే ఒక ఫస్ట్ ఎలిమెంట్ ఉండాలి. ఓకే ఓకే సో ఓకే, నెక్స్ట్ ఒక లూప్ అనేది రన్ అవ్వాలి. ఫర్ ఇంట్ ఐ అనేది 1 నుంచి ఐ లెస్ దాన్ ARRR డాట్ లెంత్, అంటే దాని యొక్క సైజ్ వరకు ఐ ప్లస్ ప్లస్ రన్ అవ్వాలి. రన్ అయిన ప్రతిసారి ఏం చేయాలి, అది చెక్ చేయాలి. ఇఫ్ మ్యాథ్స్ అనేది గ్రేటర్ ఉన్నా, ఒకవేళ ఈక్వల్ టు ఉన్నా కూడా మనం అవసరం లేదు, జస్ట్ గ్రేటర్ అయితే మాత్రమే చేంజ్ చేయాలి. ఈక్వల్ టు ఉంటే మన దగ్గర ఆల్రెడీ ఏదో ఉంది కాబట్టి మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 13 మెంబర్స్ చూస్తున్నారు, చూసే వాళ్ళు కొంచెం కామెంట్ చేసి చెప్తూ ఉంటే మీకు అర్థమవుతుందో లేదో నాకు కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. సో నన్ను నేను అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు ఎక్స్ప్లెనేషన్ బట్టి. సో ఎలిమెంట్ మ్యాథ్స్ అనేది ఉంది. ఈ మ్యాథ్స్ని మనం దేంతో కంపేర్ చేస్తాం, ఆ పాయింటర్ దేన్నైతే పాయింట్ చేస్తుందో, ఓకేనా, అరేలో అది దేన్ని పాయింట్ చేస్తుందో దాన్ని బట్టి మనం చేయాలన్నమాట. సో మనం ఏం చేస్తాం అప్పుడు, కండిషన్లో ఇది కానీ అంటే మన దగ్గర ఉన్న మ్యాథ్స్లో ఉండే వేరియబుల్లో ఉండే వాల్యూ అనేది బిగ్గర్ ఉందనుకోండి, ఇంటిది క్లోజ్ అయిపోయిందా, ఓకే, మ్యాథ్స్లో ఉండే వేరియబుల్ అనేది బిగ్గర్ నెంబర్ అయింది అనుకోండి. ఓకే, సో అప్పుడు మనం ఏం చేయాలి, స్వాప్ చేయాలి, అంటే మ్యాథ్స్ని అప్డేట్ చేయాలి. స్వాప్ కాదు, మ్యాథ్స్ని అప్డేట్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తాం, మ్యాథ్స్ ఈక్వల్ టు ఆ అరేలో ఆ బాక్స్లో ఏదైతే ఉందో అది చేస్తాం. ఓకేనా, సింపుల్ అనమాట. ఇది యాక్చువల్లీ సింగిల్ లైన్ కోడ్ కాబట్టి మీరు ఇది బ్రేసెస్ తీసేసినా కూడా ఏం కాదు, అంటే ఈ బ్రేసెస్ అనేది లేకపోయినా కూడా ఏం కాదు. ఈవెన్ ఈ బ్రేసెస్ కూడా మనం తీసేయచ్చు. ఓకే, చూడ్డానికి ఒకటి పైథాన్లో ఉంటుంది అనమాట. ఇది తీసేసామంటే ఇక్కడ జస్ట్ సెమీకోలన్ పెడితే ఇదే పైథాన్ అనమాట. పోర్ట్ఫోలియో డిప్లాయ్ చేసావు బ్రో? చేసా బ్రో, డిప్లాయ్ చేసా, చూపిస్తాను. ఓకే, మీరు లాస్ట్ వరకు ఉంటే ఈ కోడ్ రాసిన తర్వాత మీకు నా పోర్ట్ఫోలియో కూడా చూపిస్తా. అది ఫస్ట్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లోనో చేశా, గుర్తులేదు ఇప్పుడు. రిటర్న్ మ్యాథ్స్, సో మ్యాథ్స్ అనేది రిటర్న్ అయిపోద్ది. సో ఇదే మన కోడ్ అనమాట, లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే, ఇదే కోడ్. సో దీన్ని మనం రన్ చేసి చెక్ చేద్దాం. ఎర్రర్స్ వస్తే చాలా మంచిది అనమాట, ఎందుకంటే నేర్చుకుంటాం మనం ఎందుకు ఎర్రర్ అయింది, ఎక్కడ ఎర్రర్ వచ్చిందని. ఇది కొంచెం కిందికి చేసి, సో మనం ఇప్పుడు అరే ఇవ్వాలి. అరే సైజ్ ఎంత ఇద్దామంటే, సపోజ్ మన వ్యూవర్స్ 11 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 11 ఇద్దాం. ఓకే, 9 అయిపోయిందా, సో ఓకే 9 ఇద్దాం. సో 9 ఎలిమెంట్స్ ఇస్తున్నాను ర్యాండమ్గా, 2 2 5 వెయిట్ 2 5 6 1 2 3 4 5 6, ఓకే ఇంకో నెంబర్ ఇవ్వాలి, 7 ఇచ్చామనుకోండి. ఇందులో ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ అంటే ఏం చెప్తాం మనం, 8 మనకు చూస్తుంటేనే తెలిసిపోతుంది. సో ఎంటర్ నొక్కంగానే ఇది మనకి ఏమి ఇచ్చింది అంటే 2 అని ఇచ్చింది. ఎందుకు, ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పు బ్రో. ఓకే, ఏం చెప్పాలి బ్రో, లైక్ సురేంద్ర బ్రో, లైక్ మొత్తం కోడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలా మళ్ళీ, లేదా లాజిక్? ఎర్రర్ వచ్చింది అంటే నేను రాసిన కోడ్లో ఏదో రాంగ్ ఉంది. ఓకేనా, సో అది ఏంటో మనం చెక్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. సో 9 ఎలిమెంట్స్ అన్నాం, 1 2 3 4 5 6 7 8 9. సో మనం అనుకున్న కోడే రాసాము, బట్ ఏదో ఎక్కడో ఎర్రర్ అయింది, అది ఏంటి అనేది మనం చూడాలి. మ్యాథ్స్ గ్రేటర్ ఉన్నప్పుడు అప్డేట్ చేయకూడదు, మ్యాథ్స్ ఆల్రెడీ గ్రేటర్ ఉన్నప్పుడు కాదు ఇది. ఓకే, నేను రివర్స్ రాసా. ఓకేనా, ఇక్కడ నేను రివర్స్ రాసా చూడండి. మ్యాథ్స్లో ఉండే వాల్యూ గ్రేటర్ ఉన్నప్పుడు స్టార్టింగ్ నుంచి, ఓకే స్టార్టింగ్ నుంచి అంటున్నారు కాబట్టి నేను జస్ట్ లాజిక్ ఒకటి చెప్తాను చూడండి. మనం ఇప్పుడు ఫాలో అయ్యే లాజిక్ ఏంటంటే, ఇది ఒక అరే ఉందా బ్రో, నీ కోడింగ్ ప్రొఫైల్ అన్నీ పెట్టు చూస్తా, జస్ట్ ఆస్కింగ్. ఓకే,
బ్రో ఓకే. ఐ మీన్ ఇది ఎక్స్ప్లెయిన్ చేశానండి సురేంద్ర బ్రోకి. నేను మీకు చెప్తాను అనమాట. మీరు కావాలంటే కుమార్ బ్రో నాతో మాట్లాడాలనుకుంటే వాట్సాప్లో నా నెంబర్ కూడా ఉంటుంది, మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అక్కడ. బ్రో సురేంద్ర బ్రో ఇప్పుడు చెప్పేది వినండి. ఏంటంటే ఇప్పుడు 5 2 3 4 6 8 1 3 అని ఉందనుకోండి. ఓకే, సో ఇలా కొన్ని నెంబర్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు లార్జెస్ట్ ఎలిమెంట్, ఇందులో లార్జెస్ట్ ఎలిమెంట్ అంటే మీరు ఏం చెప్తారు, ఒక్కొక్కటి చూస్తూ వెళ్తారు 5. మీ మైండ్లో మీరు ఏం చేస్తూనే ఉంటారంటే మైండ్లో 5ని గుర్తుపెట్టుకుంటారు. అంటే మనం రియల్ లైఫ్లో కూడా ఏం చేస్తాం, 5ని గుర్తుపెట్టుకుంటాం. ఓకే, మ్యాథ్స్ నెంబర్ 5 ఉందని ఇలా వెళ్తాం. 8 వచ్చింది అంటే 8 అనేది మ్యాథ్స్ని గుర్తుపెట్టుకుంటాం. 1 3 ఇదే మనం ఇప్పుడు కోడింగ్లో రాస్తున్నాం అంతే. అంటే ఇప్పుడు మైండ్లో మీరు ఏం చేస్తున్నారో ఆ మైండ్లో మీరు ఏం చేస్తున్నారో దాన్ని మనం కోడింగ్గా రాస్తున్నాం. అంటే ఏంటి, ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్లో రాస్తున్నాం కంప్యూటర్కి అర్థమయ్యేలాగా. సో 5 అనేది మ్యాథ్స్ నెంబర్ అని మీ మైండ్లో గుర్తుపెట్టుకున్నారు, రన్ చేసుకుంటూ వెళ్ళారు. 5 2 3 4 6 8 ఐ మీన్ 5 తర్వాత నీకు 6 అనేది బిగ్గర్ నెంబర్ కాబట్టి 6 గుర్తుపెట్టుకుంటారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు 8, ఓకే 8 అనేది పెద్ద నెంబర్ అని గుర్తుపెట్టుకుంటారు. 1 3 అనమాట. ఓకే, అలా మీరు గుర్తుపెట్టుకున్నప్పుడు మీకు లార్జెస్ట్ నెంబర్ అంటే ఏంటి, 8 అనేది మీరు చెప్తారనమాట. సో ఇప్పుడు నేను మీకే లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటంటే ఇదే, ఇలా చూసుకుంటూ పోయి 8 అని చెప్తారు. అదే మనము కోడింగ్గా రాయాలంటే ఎలా రాయాలి అంటే, కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో రాయాలంటే ఎలా రాస్తామంటే, ఒక వేరియబుల్ తీసుకుంటాం, అంటే స్టోర్ చేసుకుంటాం దీన్ని ఎక్కడైనా. 5 అని స్టోర్ చేసుకున్నాం అంటే ఫస్ట్లో ఉండే ఎలిమెంటే హైయెస్ట్ అనుకుంటాం మనం. ఓకే, తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ నుండి వెళ్తాం మనం ఒక్కొక్క ఎలిమెంట్ని చూసుకుంటూ వెళ్తాం. వెళ్ళేటప్పుడు ఏదైనా ఎలిమెంట్ దీనికంటే పెద్ద నెంబర్ ఉందనుకోండి, అంటే మ్యాథ్స్ కంటే, అంటే మ్యాథ్స్ అనేది చిన్నది అవ్వాలి. మ్యాథ్స్ అనేది ఈ ఉన్న ఎలిమెంట్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అంటే ఏంటి, ఈ పాయింటర్ పాయింట్ చేసేది ఇది అరే అనమాట. ఈ పాయింటర్ పాయింట్ చేసే ఒక ఇండెక్స్ కంటే, అంటే ఇండెక్స్లో ఉండే వాల్యూ కంటే మన మ్యాథ్స్ చిన్నది అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, దాన్ని ఇక్కడ 6 ఉంది అనుకోండి, ఇది ఇప్పుడు 6 వాల్యూ, ఇది 5. సో 6 5 కంపేర్ చేసుకుంటే లెస్ దాన్ 6, ఇది ట్రూ అయింది. ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఏం చేయాలి, మనము మ్యాథ్స్ని 6తో అప్డేట్ చేయాలి. అప్పటి నుంచి అంటే ఏంటి, ఈ పాయింటర్ నుంచి మన మ్యాక్సిమం వాల్యూ ఎంత 6. ఓకేనా, ఇది మన లాజిక్. దాన్ని ఇప్పుడు మనం కోడ్గా రాయబోతున్నాం. సో కోడ్గా ఎలా రాస్తాము, ఇది మన యొక్క కోడ్ ఆల్రెడీ కొంచెం రాశాను. సో నేను మీకు స్లైడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి కోడ్ ఏంటని. ఒకవేళ మీకు స్టిల్ అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి, ఇది ఐ మీన్ ఇదే వీడియోని లైవ్ వస్తుంది కదా, సో కొంచెం వెనకాల నుంచి చూడండి, మీకు ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ వింటే అర్థమవుతుంది. సో ఇంపోర్ట్ చేసుకుందాం, ఇది కామన్ అనమాట. ఈ స్కానర్ అనేది ఒక మాడ్యూల్ అనమాట, లేదా ఒక ఏమంటారు క్లాస్ ఫైల్. ఆల్రెడీ కొంతమంది కోడ్ రాసి ఉంటారు, దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. పబ్లిక్ క్లాస్, ఇది మన యొక్క ఫైల్ నేమ్ అనమాట. అంటే లైక్ మన ఫైల్, అందులో ఎప్పుడు మన కంపైలర్ అనేది రన్ చేసేది మెయిన్ని రన్ చేస్తుంది, కోడ్ని ఆ బ్లాక్ని రన్ చేస్తుంది. సో స్కానర్ క్లాస్, దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం యూస్ చేసుకోవడానికి. ఈ లైన్లో ఏం చేసామంటే సైజ్, అంటే మనకి ఎంత సైజ్ బాక్స్ కావాలి, అంటే ఎంత సైజ్ బాక్స్ కావాలని చెప్పి అని అడుగుతాం. ఇక్కడ మనము క్రియేట్ చేస్తాం, అంటే ఏంటి, ఆ బాక్స్ని క్రియేట్ చేస్తాం అన్ని సైజులు. నెక్స్ట్ ఏం చేస్తాం, అందులో ఎలిమెంట్స్ ఫిల్ చేస్తాం ఇక్కడ. ఓకే, ఎలిమెంట్ని ఫిల్ చేస్తాం, ఒక్కొక్క ఎలిమెంట్ని ఫిల్ చేసుకుంటూ వెళ్తాం. అదే లూపింగ్ అనమాట. ఇక్కడ 1 నుంచి అంటే 0 నుంచి సైజ్, 0 నుంచి 1 2 3 4 5 అంటే సైజ్ కంటే కొంచెం తక్కువ ఉండేదానికి లెస్ దాన్ అనమాట, ఫిల్ చేస్తాం. నెక్స్ట్ మనము కోడింగ్ అనేది రాస్తాం, అంటే system.out.println అని మనం ప్రింట్ చేస్తున్నాం. ఏది, ఈ ఫంక్షన్లో నుంచి వచ్చే ఆన్సర్ని. ఈ ఫంక్షన్ని రన్ చేస్తే వచ్చే ఆన్సర్ని, ఏదైతే మనకి రిటర్న్ అవుతుందో ఆన్సర్, ఈ ఫంక్షన్ని రన్ చేస్తే, అంటే ఇంతవరకు మనం క్రియేట్ చేసిన ఈ అరేని ఇందులో పంపిస్తాం ఈ ఫంక్షన్లోకి. ఆ ఫంక్షన్ మనకి ఆన్సర్ని రిటర్న్ చేస్తుంది. ఆ ఫంక్షన్ ఇది అనమాట. ఓకే, సో ఈ అరే అనేది ఇప్పుడు మనం లాజిక్ చూద్దాం. ఇందులో నేను రాసిన లాజిక్ ఏంటి, తప్పు ఇదే అనమాట. అంటే మ్యాథ్స్ చిన్నది అయితే, అంటే ఉన్న ఎలిమెంట్ కంటే మ్యాథ్స్ చిన్నగా అయితేనే మనం అప్డేట్ చేయాలి. ఇది నేను రాసిన ఎర్రర్. ఎర్రర్ అందరూ ఐ మీన్ ఎర్రర్ అనేది అందరూ రాస్తూ ఉంటారు, బట్ రెక్టిఫై చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను రాసిన ఎర్రర్ని కూడా నేను రెక్టిఫై చేసుకున్నా. సో ఇక్కడ మీరు చూసారంటే ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి. ఓకే, ఇంతకుముందు ఏదైతే రన్ అవ్వలేదో ఇప్పుడు రన్ అవుతుంది అనమాట. సో 9 ఏంటి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, 2 అరే సరే, ఏదో ఒక నెంబర్ ఇస్తున్నా, 257 286 286 7 1 2 3 4 5 6 7 8 9, ఇంకో 3 ఎలిమెంట్స్ కావాలి, 4 5 6 అనుకోండి. సో 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా, ఎంటర్ నొక్కారంటే 86 అనేది బిగ్గెస్ట్ నెంబర్, అది వచ్చిందనమాట. వెయిట్, ఏదో చెప్పారు నీ కోడింగ్ ప్రొఫైల్. ఓకే, అది ఓకే, యు ఆర్ టూ గుడ్. నేను ఇలానే ఫస్ట్ ఇయర్లో చేద్దాం అనుకున్నా కానీ అవ్వలే, సెకండ్ ఇయర్ అయినా చేస్తున్నావు వైటీ.
అనదర్ వే అరేని డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసి ఫస్ట్ ఎలిమెంట్ని పిక్ చేయొచ్చు. బ్రో ఒకసారి మ్యాక్స్ లెస్ దెన్ ఏఆర్ఐ పెట్టు బ్రో, కరెక్ట్ అవ్వచ్చు. అదే బ్రో చేసింది ఇప్పుడు. అంటే లైక్ చెప్పాను కదా, సాయి ప్రణీత్ బ్రో మీరు కనిపెట్టారు నాకంటే ముందు, ఎర్రర్ అన్నది వచ్చింది. అదే కదా, ఈ లెస్ దాన్ అనగానే రైట్ అయింది. సాయి ప్రణీత్ బ్రోకి కొంచెం క్లాప్స్ కొట్టండి. ఇంకా కుమార్ బ్రో మీరు చెప్పింది కరెక్టే, ఎన్ లాగిన్ అయిపోద్ది సార్ట్ చేస్తే. కానీ ఇది మనకు లాగ్ ఎన్నే కదా బ్రో. ఇప్పుడు మనకు కరెక్ట్, ఇది నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు చెప్తున్న సార్టింగ్ అనేది సార్టింగ్ టెక్స్ లీస్ట్లో లీస్ట్ లాగిన్ అన్న తీసుకుంటుంది, ఎన్ లాగిన్. ఓకే, టైం కాంప్లెక్సిటీ ప్రకారం. స్పేస్ కాంప్లెక్సిటీ ఏముండదు, జీరో, అంటే కాన్స్టెంట్ అనమాట. ఓకే, సో మీకు కాన్స్టెంట్ అంటే ఏంటి ఏమంటారు అంటే ఆర్డర్ ఆఫ్ 1 ఏది స్పేస్. ఓకే, టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ. మీరు చెప్తున్న సార్టింగ్కి ఏమో టైం కాంప్లెక్సిటీ ఎన్ లాగ్ ఎన్. ఓకే, స్పేస్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ 1. ఓకేనా. నెక్స్ట్ దీంట్లో సార్టింగ్కి ఏమో, సార్టింగ్ అంటున్నాం, వేరియబుల్కి ఏమో వేరియబుల్ అప్రోచ్కి. అంటే ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ ఏది, మ్యాక్సిమం వేరియబుల్ అనేది ఒకటి తీసుకొని చేస్తే ఆర్డర్ ఆఫ్ ఎన్. ఓకే, ఇదేమో ఆర్డర్ ఆఫ్ మనకి ఇది కూడా కాన్స్టెంట్, అంటే మనం జస్ట్ ఒకటే కదా తీసుకునేది. సో కన్సిడర్ చేసుకుంటే ఓవరాల్గా స్పేస్ కాంప్లెక్సిటీ రెండింటికి ఈక్వల్ అనేది కన్సిడర్ చేసాం. కానీ ఇక్కడ మీకు ఎన్ లాగ్ ఎన్ అనేది ఎన్కి ఎన్ లాగ్ ఎన్కి చాలా తేడా ఉంది. ఎన్ లాగ్ అనేది చాలా గ్రేటర్ అనమాట ఎన్ కంటే చాలా పెద్ద వాల్యూ ఇది ఎన్ లాగ్ ఎన్ అనేది, అందుకు. ఓకేనా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఈరోజు కాన్సెప్ట్స్ ఇవే అనమాట. సో రేపు నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్ రేపు చేద్దాం. బ్రో నువ్వు అడిగినట్టు నా ప్రొఫైల్ వెయిట్, అంతకంటే ముందు మనం దీన్ని అప్డేట్ చేసుకోవాలి, గిట్హబ్ ప్రొఫైల్. సో గిట్ యాడ్ డాట్, ఓకేనా, గిట్ కమిట్ -am. ఈరోజు ఏంటిది, లార్జెస్ట్ ఎలిమెంట్. ఓకే, అయ్యింది. గిట్ పుష్ అనమాట. మనకు కూడా గిట్ హబ్ ఏమంత రాదు, జస్ట్ ఇలా బేసిక్ కమాండ్స్ వచ్చనమాట. సో పుష్ అయిపోయింది. సో మీరు ఈ చేంజెస్ అనేది నా యొక్క గిట్ హబ్ ప్రొఫైల్లో చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చి రెపాజిటరీస్ లెక్క వచ్చారంటే మీకు ఇక్కడ కనబడుతుంది. బ్రో నువ్వు నా పోర్ట్ఫోలియో అడిగావు కదా, ఇదిగో ఇక్కడ నొక్కి మీరు లైక్ వెయిట్ చెప్తాను, ఇక్కడ ఉండాలి అది కోడ్, పుల్ రిక్వెస్ట్ యాక్షన్స్, ప్రాజెక్ట్స్, సెక్యూరిటీ రన్ చేశాను బట్ రావట్లే. ఓకే, నేను సైన్ ఇన్ అవ్వలే, నా గిట్హబ్ లేకి నేను సైన్ ఇన్ అవ్వాలి గిట్హబ్ లేకి. సో సెలెక్ట్. ఓకే, సో సైన్ ఇన్ అయితే నాకు ఇక్కడ వస్తే సెట్టింగ్స్ అని. సో ఇక్కడ మనకి సెట్టింగ్స్లో గిట్హబ్ పేజెస్ అని ఉంటాయి. పేజెస్లో ఇక్కడ ఉంటుంది నా యొక్క యూఆర్ఎల్. ఇది నా యొక్క పోర్ట్ఫోలియో అనమాట, ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో చేసినట్టున్నా ఇది. సో మీరు అడిగారు బ్రో, ఇది నువ్వు రాసిందే ఆప్టిమైజ్డ్ ఆర్డర్ ఆఫ్ ఎన్. అవును బ్రో, ఇప్పుడు నేను రాసింది ఆప్టిమైజ్డ్ కోడ్. సార్ట్ చేసి అనేది ఎన్ లాగిన్ అనమాట. సో ఇదనమాట, అప్పట్లో నేను రాసినప్పుడు ఇదిగో బేసిక్గా ఇలా రాశాను. స్కిల్స్ ఇవి, మా కాలేజ్ గురించి, నా యొక్క ఇంటర్ ఎక్స్పీరియన్సెస్. ఇన్ఫోసిస్ ఒకటి ఇంటర్న్షిప్ చేశాను, జావా ఎఫెక్ట్స్ నేర్చుకున్నాను బట్ అది అంతగా లేదు, ఇప్పుడు మర్చిపోయినట్టే ఉన్నా. ఒక ఇంటర్న్షిప్ వచ్చింది, ఇవన్నమాట. యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను, మనమేం తోపేం కాదు, యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను అనమాట ఇదంతా. సో ఇది ఏమంటారు, అది అడుగుతారు కదా, ఏమంటారు రెస్పాన్సివ్ అని అడిగితే కాదనుకుంటా, ఇది నేను రెస్పాన్సివ్ చేయలేదేమో, ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం. సో కొంచెం బేసిక్ రెస్పాన్సివ్గానే చేశాను, కొంచెం బేసిక్గా ఇలా మొబైల్లో ఇలా కనపడుతుంది అనమాట పోర్ట్ఫోలియో. మీకు ఇంకో పోర్ట్ఫోలియో చూడాలనుకుంటే ఇక్కడ నుంచి 1 నొక్కారంటే మీకు ఇంకో పోర్ట్ఫోలియో కనపడుతుంది. ఇది కొంచెం ఇన్స్పెక్ట్ ఆఫ్ చేస్తే బాగుంటుంది. ఇది అన్నమాట, ఇది కూడా ఏమంటారు దాంట్లో చూసే చేశాను అనమాట, యూట్యూబ్లో చూసే చేశాను అనమాట. ఇలా డార్క్ మోడ్ లైట్స్ మార్చుకోవచ్చు ఇది. కానీ ఇందులో నేను నా డీటెయిల్స్ ఇంకా అప్డేట్ చేయలేదు. సో ఇది మధ్యలోనే ఆపేసాను. అదే ఇది చేసేటప్పుడే నాకు అర్థమైంది, ఏమంటారు ChatGPT మనకంటే బాగా చేస్తుంది అని చెప్పి. సో దట్ ఆపేసాను మన మధ్యలో, ఇలా వెబ్సైట్ క్రియేట్ చేయడం అనేది ఆపేసాను. అంటే నేర్చుకోవడం ఆపేసా, ఇంట్రెస్ట్ ఉంది ఇప్పటికి కూడా,
బట్ జాబ్స్ రావేమో అని చెప్పి చిన్న ఒక ఏమంటారు ఫియర్తో ఆపేసినట్టున్నాయి ఇది. అంటే మనం కోడ్ రాసి చేసినా చాట్‌జీపీటీ చేసి ఇచ్చినా కస్టమర్లని అవన్నీ చూడరు అనమాట. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి కావాల్సిన వెబ్సైట్. అది మనం చేసినా కంప్యూటర్ చేసినా వాళ్ళకి ఫరక్ పడదనమాట. బట్ మనం యాజ్ ఎ డెవలపర్ మనం ఏమనుకుంటాం, రాసే ప్రతి ఒక్క కోడ్ మనదై ఉండాలి. ఓకేనా, అలా ఆలోచిస్తాం అనమాట. సో బట్ నేర్చుకుంటా. అంటే ఒకసారి జాబ్ వచ్చేస్తే మెల్లగా కూర్చొని నేర్చుకుంటా అనమాట. చాట్‌జీపీటీ ఉన్నా కూడా మనం ఓన్గా చేయడం ఎలాగా అని చెప్పి నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. ఇవి ఈ రెండే అనమాట ఉన్న ప్రాజెక్ట్స్. ఒకవేళ ఇంటర్వ్యూలు అడిగినా కూడా వెబ్ డెవలప్మెంట్ ఒకసారి స్టార్టింగ్లో ట్రై చేశాను ఫస్ట్ ఇయర్లో. ఈ రెండు చేశానని చెప్పి చెప్తాను అనమాట. అలా ఇంకొన్ని ఉన్నాయి ప్రాజెక్ట్స్ గిట్ హబ్లో, అవి ఏంటో కూడా నాకు గుర్తులేవు. అవి ఏవో చేస్తా ఉన్నా, అవి ఎలా వెళ్తా ఉంటాయి అదే. సో ఇది ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, నేను ఇంకొక 5 మినిట్స్ ఉంటాను ఆన్లైన్లో. సో మీకు ఏమైనా నెక్స్ట్ ఎలా వెళ్తుంది ఇదంటే చెప్పా కదా, వరుసగా తీసుకుంటే వెళ్ళిపోతా. ఏదన్నా మధ్యలో ఏదన్నా కష్టం, ఐ మీన్ నేను సాల్వ్ చేయలేకపోయినా కూడా ట్రై చేద్దాం, మనం నేర్చుకుంటూ చేసుకోవడానికి ట్రై చేసుకుంటూ ఉన్నాం. అది 5 మినిట్స్ ఉన్నా, ఏమైనా కామెంట్ చెప్పాలనుకుంటే చెప్పండి. ఇదేంటి ఇది లైవ్ ఇక్కడే ఉంది. సో అర్థమైందా ఈరోజు కాన్సెప్ట్ బ్రో? ఏంటి ఎవరు అసలు కామెంట్లో ఏం చెప్పట్లే? హలో, ఇంకేం లేవు అనుకుంటా వర్క్స్ ఇంట్లో. బ్రో నీవి నేను ఒకేలా ఉన్నాం. నేను గ్రేట్ స్టాక్ ఛానల్ చూసే ప్రాక్టీస్ చేసా పోర్ట్ఫోలియో. గ్రేట్ స్టాక్ ఛానల్ వెయిట్, అదేనా నేను చేసింది? అదే అదే అయితే గ్రేట్ అనమాట. గ్రేట్ స్టాక్ ఛానల్ అంటే మేబీ ఇంకొన్ని ప్రాజెక్ట్స్ చేసి ఉంటే తెలిసేవేమో నాకు. నేను మధ్యలో ఆపేస్తా కదా, సో తెలియదు. సో చూద్దాం. ఓకే, మేబీ ఇదే అయి ఉండొచ్చు, ఈ ఛానల్ అయి ఉండొచ్చు. ఇందులోంచి చూసి చేసి ఉంటానేమో, ఎక్కడో ఒక చోట ఉండి ఉంటుంది. ఇప్పుడు నేను చేసిన పోర్ట్ఫోలియో కూడా ఇందులో ఎక్కడో ఒక చోట ఉండి ఉంటుంది. చెప్పాను కదా, మనం ఏం పర్ఫెక్ట్ ఏం కాదు. మనం కూడా అంటే యూట్యూబ్లో ఇవి చూసి నేర్చుకున్నాం. మనం కూడా సెకండ్ ఇయరేగా. ఏమో ఇందులో లేదు, ఆ వీడియో అయితే ఇందులో లేదు. దొరికితే ఖచ్చితంగా మీకు షేర్ చేస్తా ఆ పోర్ట్ఫోలియో ఎక్కడుందో. కొన్ని మీకు కనపడినా కూడా ఒకసారి చూడండి. సిమిలర్ పోర్ట్ఫోలియో ఏదో ఒక యూట్యూబ్ వీడియోలో దొరుకుతుంది, ఏదో ఒక వీడియోలో దొరుకుతుంది. ఆలు కిషోర్ రెడ్డి అన్న, వెబ్ డెవలప్మెంట్ మీద అసలు స్కోప్ ఉందా? బ్రో ఉంది బ్రో, అంటే లేదని చెప్పి చెప్పలేను వెబ్ డెవలప్మెంట్ మీద. బట్ ఏంటంటే ఎవరైతే ఏఐ యూస్ చేసి వెబ్ డెవలప్మెంట్ నీట్గా చేస్తారో వాళ్ళకి స్కోప్ ఎక్కువ ఉంది. మనం ఏంటంటే ఓల్డ్ మెథడ్స్లో మనమే ఇప్పుడు కోడ్ రాయాలి, ప్రతి ఒక్క లైన్ ఆఫ్ కోడ్ రాయాలంటే అవ్వదన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఏఐ యూస్ చేసే వాళ్ళు ఒక రోజులో మంచి వెబ్సైట్స్ చేసేస్తున్నారు. ఇప్పుడు నేనే అనుకోండి, ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్ చేయమంటే కర్సర్ ఏఐ యూస్ చేశానంటే సెకండ్స్లో అయిపోద్ది. సరే ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా మీరు అడిగిన డౌట్కి. ఇప్పుడు నా దగ్గర కర్సర్ ఏఐ ఉందనుకోండి. ఏంటి నా దగ్గర లేదా? ఇన్స్టాల్ చేసేసానే ఏంది కొంప తీసి కర్సర్. ఇదేంటంటే సేమ్ ఇందాక చూసిన విఎస్ కోడ్ మీదే ఒక ఏఐ వస్తుంది అనమాట. ఓకేనా, సో విఎస్ కోడ్ మీద ఒక ఏఐ వస్తుంది. ఇప్పుడు మీకోసమే ఇక్కడ చూడండి, ఒక కమాండ్ ఇస్తున్నా, మేక్ స్టూడెంట్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అన్నాను అనుకోండి. యూజింగ్ ఓన్లీ HTML, CSS అండ్ JS. మేక్ షూర్ ఇట్ ఈస్ a static website, so I can పోస్ట్ అంటారు, ఏమంటారు మనం దాన్ని, పోస్ట్ ఇట్ ఇన్ GitHub పేజెస్ అని ఇచ్చాను అనుకోండి కమాండ్. కోడింగ్ ప్రొఫైల్స్ ఎస్, అది కూడా చూపిస్తా బ్రో. ఇది రన్ అయ్యే వరకు, ఐ మీన్ ఇది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు నేను ఏఐ అంటే మనకున్న కోడింగ్నే ఏఐ అనేది యాడ్ చేసాను దానికి ఎక్స్ట్రా లేయర్గా. సో ఏమవుతుంది, ఆ ఏఐ అనేది క్రియేట్ చేస్తుంది మొత్తం index.html ఫైల్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు అదే కదా, మనం ఫస్ట్ HTML చేస్తాం. సో ఫస్ట్ అదేం చేసింది, కోడింగ్లో HTML కోడ్ రాసింది.
ఇక్కడ మనం రాసే లైన్ ఆఫ్ కోడ్ కంటే ఇది చూసారా ఎన్ని టైమ్స్ ఫాస్ట్గా రాస్తుందో లైన్ ఆఫ్ కోడ్ అనేది. మీరు ఇక్కడే మీరు ఒకవేళ మీకు కలర్ నచ్చలేదు అనుకోండి, కలర్ చేంజ్ చేయండి అని చెప్పి చూపించచ్చు అనమాట. సో ఇది రన్ అవనండి, అందరికి నేను ఇది చూపిస్తా నా ప్రొఫైల్. సో ఇది లీడ్ కోడ్ బ్రో, లీడ్ కోడ్ ప్రొఫైల్. మనకు తెలీదు, ఐ మీన్ మరీ ఎక్కువ చేశానో తక్కువ చేశానో తెలీదు, బట్ ఏదో చేశా. సో ఇది ప్రొఫైల్, కొన్ని బ్యాచెస్ ఉన్నాయి. ఇది ఇయర్ 2024లో కూడా కొంచెం చేశా. అదే మనకి సడన్గా ఏమంటారు మోటివేషన్ వస్తుంది, ఒక వారం రోజులు ఐ మీన్ నెల రోజులు కరెక్ట్ చేస్తాం అనమాట. మళ్ళీ మధ్యలో ఏదో గ్యాప్ వస్తుంది, పోతుంది, మళ్ళీ మూడు వస్తుంది అనమాట, చేస్తాము. చూసారా మధ్య మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. చేస్తే కంటిన్యూస్గా చేస్తా, లేకపోతే మధ్యలో వదిలేస్తా, కంటిన్యూస్గా వదిలేస్తా అనమాట. అట్టుంటుంది మనతోని. అది మనీ బ్రో. మీకు స్క్రిప్ట్ రన్నర్ గురించి తెలుసా? తెలియదు బ్రో. నైస్ అన్న, థ్యాంక్ యూ. సో వెయిట్ బ్రో, ఇంకా అది అవ్వలేదు. ఇక్కడ వెబ్సైట్ క్రియేట్ అయిపోతే మీకు ఒకసారి చూపిస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను కూడా దీనంత నీట్గా చేయలేనేమో వెబ్సైట్ మేబీ. ఇప్పుడు మీరు అడిగారు కదా బ్రో, ఈ క్వశ్చన్ అడిగింది ఎవరు? ఐ మీన్ వెబ్ డెవలప్మెంట్ స్కోప్ ఉందా అని. కిషోర్ రెడ్డి బ్రో. ఇప్పుడు ఇది అయిపోయి చెప్తా మీకు, ఒకసారి ఓపెన్ చేసి చూపించానంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. జస్ట్ ఈ లైన్ ఒకటి జావా స్క్రిప్ట్ కూడా అయిపోయి ఓపెన్ చేస్తే ఇందులో ఎర్రర్స్ ఉంటాయి. ఐ బెట్ దీని మీద ఎర్రర్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఎర్రర్స్ ఉండకుండా ఉంటాయంటే మాత్రం నేను చెప్పను, బట్ అవి ఈజీగా రెక్టిఫై చేసేయచ్చు. ఇప్పుడు నాకు కానీ HTML కానీ CSS కానీ జావా స్క్రిప్ట్ కానీ వచ్చింది అనుకోండి, ఇందులో ఎర్రర్స్ రెక్టిఫై చేయగలుగుతా, ఇంకా దీన్ని మనం చేంజ్ చేయగలుగుతా. అంటే ఇక్కడ ఏంటంటే మీకు తెలియాలి, అన్ని విషయాలు తెలియాలి, బట్ ఏమంటారు దాన్ని యూస్ చేసుకోగలగాలి. అంటే ఏ యూస్ చేసుకొని దాన్ని మాడిఫై చేసుకునే టాలెంట్ మీకు ఉండాలన్నమాట. అప్పుడు మీకు జాబ్స్ సెక్యూర్గా ఉంటాయి వెబ్ డెవలప్మెంట్లో కూడా. ఎందుకంటే ఎంత అయినా సరే మనిషి మీద ఉండేంత ట్రస్ట్ ఉండదు అనమాట దీని మీద. ఓకే, ఇదేదో ఉంది గిట్హబ్ కోసం అని చెప్పి పేజ్ కూడా క్రియేట్ చేస్తుంది. బావ్, నైస్. లెట్ మీ క్రియేట్ ఎ రీడ్మీ ఫైల్. ఇదిగో ఇది రీడ్మీ ఫైల్ అనమాట గిట్హబ్కి. నాకంటే బెటర్ రాస్తుంది ఇది, నాకంటే బెటర్ ఇది. చూడండి, కామన్ ఇష్యూస్ అంట, లైసెన్స్, సపోర్ట్ అన్నీ రాసేసింది. అయిపోయిందా? ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం మనం. ఇది ఎక్కడుంది? SC.le1లోనే ఉందా? లేదు, మామూలు ఫోల్డర్లోనే ఉన్నట్టుంది. ఇక్కడికి వెళ్ళి ఓపెన్ చేసేయచ్చు అనుకుంటా. ఇదిగో ఇండెక్స్ అనే ఫైల్ ఇక్కడ ఉంది, గో లైవ్ అనమాట. చూద్దాం ఎంత నీట్గా చేసిందో చూద్దాం. ఇదిగోండి ఎలా ఉంది బ్రో. కిషోర్ బ్రో మీరు ఉంటే మీకు తెలుస్తుంది. ఇదిగో చూడండి, ఆల్మోస్ట్ నేను చేసిన దానికి ఈక్వల్గానే ఉంది కదా, ఇంకా బెటర్ ఉంది అంటారేమో కొంతమంది. ఇప్పుడు ఈ వెబ్సైట్ చూసుకోండి, ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. కోడ్ రాయకుండా చేసాం. ఇప్పుడు మన టాలెంట్ ఏముండాలి ఇందులో? నేమ్లు ఎలా మార్చాలి, ఇక్కడ ఉండే నేమ్ని ఎలా మార్చాలి, ఓకేనా? అబౌట్ మీలో ఏం చేయాలి, ఇది మీరు ఏదర్ AI కన్నా చెప్పుకోవచ్చు, లేదా మీరే చేంజ్ చేయొచ్చు. అన్న వెబ్ డెవలప్మెంట్ చేసి HTML CSS నేర్చుకున్న తర్వాత తో చేయొచ్చు అని ఆగి AIలో టూల్స్ చూసుకుంటున్నా. అన్న వెబ్ డెవలప్మెంట్ చేసి HTML CSS నేర్చుకున్న తర్వాత అలా కూడా చేయొచ్చు బ్రో. అంటే మీరు నేర్చుకొని AI యూస్ చేస్తానంటే ఓకే. అంటే ఏంటంటే మీకు ఇప్పుడు ఇది యూస్ చేయాలన్నా సరే మీకు HTML CSS రావాలన్నమాట, అలా అనమాట. ఓకేనా? ఈరోజు సో ఎవరైతే DSA కోసం వచ్చారో ఈ పాయింట్ ఎండ్ చేయొచ్చు. అంటే మామూలుగా కామెంట్స్లో ఎవరైనా చెప్తుంటే అది చేస్తున్నాం. సో నెక్స్ట్ ప్రొఫైల్ హ్యాకర్ ర్యాంక్ అనుకో బ్రో. హ్యాకర్ ర్యాంక్లో కూడా చేశాను, ఏదో ఉంది ప్రొఫైల్. కొన్ని బ్యాచెస్ ఉన్నాయి, ప్రాబ్లమ్ సాల్వింగ్, జావా, పైథాన్, C లాంగ్వేజ్, CSSకి వెరిఫికేషన్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్లో లింక్డ్ఇన్ లింక్ చేశాను, పోర్ట్ఫోలియో ఉంది. ఇది మందను అనమాట. నెక్స్ట్ పోర్ట్ఫోలియో వచ్చి హ్యాకర్ ర్యాంక్, కోడ్ ఫోర్సెస్. ఏం చేయలేదు, కోడ్ ఫోర్సెస్ అకౌంట్ చేసుకున్నా చెప్పారని, బట్ ఇప్పటివరకు ఏం చేయలేదన్నమాట. అంటే జస్ట్ చెక్ చేసిన. ఇది CC అంటే ఏంటి? కోచ్ ఎఫ్. ఇది కోచ్ ఎఫ్, నేనేం చేయలేదు అనుకుంటా. ఇది కూడా లాగిన్ కంటిన్యూస్ చూద్దాం, ఏం చేశాను కూడా నాకు గుర్తులేదు. అంటే 1-2 రోజులు చేసినంట ఇది, మళ్ళీ ఆపేసానంట. ఇది బ్రో ఏం లేవు, ఏం చేయలేదు అనుకుంటా. కోచ్ ఎఫ్ కూడా ఏం చేయలేదు అయితే. ఇది టైపింగ్ నేర్చుకున్నా, టచ్ టైపింగ్, అంతే, ఇంకేం లేవు ప్రొఫైల్స్. W3 స్కూల్స్ అనమాట, వెబ్ డెవలప్మెంట్ కోసం W3 స్కూల్స్ ఫాలో అయ్యా, అది అనమాట. సో
జేఎస్ కంపల్సరీనా? బ్రో జేఎస్ అనేది కంపల్సరీ. వెబ్ డెవలప్మెంట్ అంటే జావా స్క్రిప్టే. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ కంటే జావా స్క్రిప్ట్ చాలా ఇంపార్టెంట్. డిఎస్ఏ బెస్టా లేక వెబ్ డెవలప్మెంట్ బెస్టా? బ్రో అది చెప్పలేం బ్రో, అది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. డిఎస్ఏ నేర్చుకుంటే ఏం చేస్తారంటే మీరు అప్లికేషన్స్లో డిఎస్ఏ అనేది ఏంటంటే మనం ఉట్టి డిఎస్ఏ దేనికి పనికిరాదు అనమాట. డిఎస్ఏ అనేది జస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎస్, రెండు ఉంటే బెస్ట్, కుమార్ బ్రో చెప్పినట్టు. అది వెబ్ డెవలప్మెంట్ బెస్ట్ అంటే నీ ఇంట్రెస్ట్ బట్టి బ్రో. నీకు వెబ్సైట్ చేయడం అంటే ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఇందాక నేను చేసిన వెబ్సైట్ చూడగానే నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. దాని మీనింగ్ ఏంటి? చేసే వరకు నేను ఎంజాయ్ చేస్తున్నా. సో నాకు స్కోప్ ఉంది వెబ్ డెవలప్మెంట్ వెళ్ళడానికి. మీరు ఏమంటారు వెబ్సైట్ కోడ్ రాయడానికి మీకు చాలా ఇబ్బందిగా ఉంది లేదా మీరు ఇంట్రెస్ట్ లేదనుకుంటే అది మీ చాయిస్ కాదనమాట. అంటే అది మీకు బెస్ట్ సూటబుల్ కాదనమాట. మీకు ఏది సెట్ అవుతుందో చూసుకొని వెళ్ళండి. అది కొంచెం కష్టమైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది పోను పోను ఈజీగా అయిపోద్ది అనమాట. అలా ఇప్పుడు నాకు ఎందుకో ఏఐ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, అందుకే ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఈ ఏఐ అంట, ఓపెన్ సోర్స్ కోడింగ్ అంట, ఇవన్నీ అనమాట. నీకు కోడింగ్ మీద నాలెడ్జ్ ఎలా స్టార్ట్ అయింది? బ్రో మన కోడింగ్ తెలియదు. మన ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసాం. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత హాలిడేస్లో ఫస్ట్ నేను చేసిన హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ నేర్చుకున్నా. ఇంకా జావా స్క్రిప్ట్ లైట్గా నేర్చుకున్నా. దాని తర్వాత మనము కాలేజ్కి వచ్చిన తర్వాత సి లాంగ్వేజ్తో మొదలుపెట్టా. ఇలా అయితే మనకి లైఫ్ బాగా సెట్ అవ్వదని చెప్పి, అంటే ఇంటర్లో రియలైజేషన్ అయ్యా అనమాట. చదువుకోవాలి లేకపోతే కష్టంగా ఉంటుంది లైఫ్ అని చెప్పి అప్పుడు మొదలుపెట్టా. సి లాంగ్వేజ్తో మొదలుపెట్టి సి లాంగ్వేజ్, డిఎస్ఏ మొత్తం అన్నీ గెలికేసా. గేమ్ డెవలప్మెంట్ అంట, సైబర్ సెక్యూరిటీ అంట, అంటే నాకు ఏది ఇష్టం వస్తుంది అని చెప్పి మొత్తం చెక్ చేసుకున్నా. ప్రతి డొమైన్ చెక్ చేసేసా. ఈవెన్ ఏమంటారు ఏఐఎంఎల్, ఈ ఏమంటారు డేటా సైన్స్ అన్నీ గెలికేసాను అనమాట ఫస్ట్ ఇయర్లో. ఫస్ట్ ఇయర్ మొత్తం నాలెడ్జ్ వెనకల పరిగెత్తాను అనమాట. ఏది సెట్ అవుతుంది, ఏదన్నా మనకు బాగా సెట్ అవుతుంది అని చెప్పి అన్నీ ట్రై చేసి టెస్ట్ చేసి ఫైనల్గా జావా, ఈ వెబ్ డెవలప్మెంట్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి ఎస్డిఈ రోల్స్ ఉంటాయి కదా, అవి నాకు సెట్ అవుతాయి, లేదా గూగుల్ కంపెనీ ఇలాంటి కంపెనీస్లో జాబ్ నాకు సెట్ అవుతుంది అనుకుని, మనకి టైట్ వర్క్స్ నచ్చదు అనమాట. మనకి నచ్చినట్టు వర్క్ చేసుకోవాలి. అర్ధరాత్రి అయినా సరే, అంటే వాడు ఏంటంటే ఒక వారం రోజులు డెడ్ లైన్ ఇచ్చేసి నన్ను వదిలేయాలి. రోజుకు ఆఫీస్కి రమ్మని ఇలాంటి నాకు సెట్ అవ్వ అనమాట. సో నాకు అవి గూగుల్ ఇష్టం వచ్చిందనమాట, అక్కడ ఉండే వర్కింగ్ కల్చర్ కానీ. సో దట్ నేను గూగుల్ మీద ఫోకస్ చేశా. ఏం కావాలి గూగుల్కి, గూగుల్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ లేకంటే ఈ మైక్రోసాఫ్ట్ కానీ ఏం కావాలి, ఓకేనా అలా. ఇంకా ఇది నా యొక్క ఏమంటారు కోడింగ్ది. ఇంకా గేట్ అనేది ఇంట్రెస్ట్ ఉంది నాకు, అంటే ఐఐటి మిస్ అయింది అనమాట ఇంటర్లో. సో దట్ అది ఇంకా ఉంది మైండ్లోనే, ఐఐటి బ్రాండ్ రావాలి, ఐఐటిలో చదువుకోవాలని చెప్పి. సో దట్ గేట్ అనమాట. ఏమి కావాలి, ఏం ఏమి కావాలి వాళ్ళకి అంటే లైక్ గూగుల్ వాళ్ళగా? ఎస్, అదే బ్రో, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనమాట. అంటే ఈ ఏమంటారు గుంపుల గోవింద లైక్ టీసీఎస్ కానీ ఇవి కానీ వద్దనుకుంటున్నాం. లైక్ బల్క్ హైరింగ్ చేస్తారు కదా, అలాంటి కంపెనీస్ లేకుండా కొంచెం ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనమాట. అది తప్పు అని చెప్పట్లేదు, అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకి అనమాట. కొంతమందికి అవి చాలా నచ్చుతాయి అనమాట, టీసీఎస్ కానీ అవి కానీ. బట్ నాకు గూగుల్ ఇంకా ఇవి ఇష్టం అనమాట, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలా. సరే గైస్, అయితే మనం ఇప్పుడు 6:50 అయ్యింది, 7కి ఎండ్ చేద్దాం. యాక్చువల్ నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి. సో ఏమైనా ఉంటే త్వరగా అడిగేయండి అనమాట ఈ 10 minutes తర్వాత. సో మనం ఎండ్ చేసేద్దాం సెషన్ని. గేట్కి రిసోర్సెస్ ఆర్ సిలబస్ తెలిస్తే షేర్ చేసుకోవచ్చు కదా అన్న. బ్రో నేను యాక్చువల్లీ మీకు చెప్తున్నాను, నేనే వీడియో క్రియేట్ చేస్తున్నా. మీకు ఒక శాంపుల్ వీడియో చూపిస్తా చూడండి, ఎక్స్ప్లెనేషన్. కానీ నేను క్రియేట్ చేస్తున్నా కూడా, యాక్చువల్లీ రికార్డ్ చేసి మొత్తం ఏమంటారు చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి. గేట్ వీడియో ఇప్పటివరకు నేను గేట్ సిలబస్ అనేది 12 hours కవర్ చేసినట్టు ఒక వీడియో చేశా. ఇప్పటికీ 1 hour 16 minutes అయ్యింది. మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉందన్నమాట గేట్లో ఉండే. ఇది ఓఎస్ ఒక టాపిక్ అనమాట, అందులో ఉండే ఒక సబ్జెక్ట్. సో గేట్ అనేది నేను క్రియేట్ చేస్తున్న వీడియో చూడండి, ఇదంతా ఎక్స్ప్లెనేషన్తో క్రియేట్ చేశా. ఒక గోల్, ఇండియా యొక్క గోల్ అనమాట. సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరం కలిసి వెళ్ళాలి, కలిసి ఎదగాలి. సో మనం క్రియేట్ చేసుకున్న ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి ఈ గోల్ అచీవ్ చేయడానికి? చూసారా? సో ఇలా అనమాట నేను క్రియేట్ చేస్తున్నా, బట్ టైం తీసుకుంటుంది అది. అంటే మీ గోల్ ఇయర్ అయితే నన్ను ఫాలో అవడంలో కొంచెం రాంగ్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇంకో 2 years తర్వాత కొట్టాలని అనే వాళ్ళు చూడొచ్చు అనమాట.
అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటే ఈ వీడియో ఫాలో అవ్వచ్చు. సో నా ప్లానింగ్ ఏంటంటే నేను ఈ 12 అవర్స్ వీడియో చేస్తున్నా, ఒక్కొక్క సబ్జెక్ట్కి 12 అవర్స్ అనమాట, జస్ట్ థియరీకి. దాని తర్వాత మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారనేది మీ యొక్క హార్డ్ వర్క్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఈవెన్ ఏమంటారు క్వశ్చన్స్ కూడా నేను ప్రీవియస్ ఇయర్స్ది చేద్దాం అనుకుంటున్నా, పీడిఎఫ్ వర్క్ చేస్తున్నా, టైం పడుతుంది అంతే కదా, ఏదైనా సరే టైం తీసుకుంటుంది. గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం. నేను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది అన్న, నీకు చాలా టైం ఉంది బ్రో, డిఎస్ఏ మీద ఫోకస్ చేసుకో సెకండ్ ఇయర్లో, ఓకేనా. నీకు డిఎస్ఏ వచ్చేసింది అనుకోండి, మీరు ఏదైనా హైయర్ స్టడీస్ వెళ్ళాలంటే గేట్ అవ్వండి, లేకంటే మామూలు ఏమంటారు మామూలు జాబ్ కోసం అంటే ఈ డిఎస్ఏనే కంటిన్యూ చేసుకోండి. డిఎస్ఏ ఇంపార్టెంట్, కొన్ని ప్రాజెక్ట్స్ చేసుకోండి, రెజ్యూమే బాగా బిల్డ్ చేసుకోండి, ఏదో ఒకటో రెండో ఇంటర్న్షిప్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రికమెండేషన్స్తో ఒక 2 ఇంటర్న్షిప్స్ చేయండి, సరిపోద్ది అనమాట, చాలు, మోర్ దెన్ ఎనఫ్ అది. మీకు డిఎస్ఏ మంచిగా వచ్చి ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఉండి, ఓకేనా, ఒక ఇంటర్న్షిప్ 2 ఇంటర్న్షిప్స్ చేశారనుకోండి, కంపెనీస్ కళ్ళు మూసుకొని తీసుకుంటే మీకు ఈజీగా ఒక 50,000 నుంచి 1 lakh జాబ్ వచ్చేస్తుంది బేసిక్గా, అంటే మీ బీటెక్ అయిపోగానే వచ్చేస్తుంది అనమాట. అలా అనమాట. ఓకేనా బ్రో, కిషోర్ రెడ్డి బ్రో. ఒకవేళ నేనైతే ఎంఎస్కి వెళ్ళొద్దని చెప్తాను కొంతమంది, అంటే అవుటర్ కంట్రీకి, బయట కంట్రీస్ ఏమంటారు సిచ్యువేషన్ బాగాలేదు, మన కంట్రీలోనే గేట్ రాసి ఇలా ఐఐటీస్లో కానీ వీటిలో చదివితే మేలని నా ఫీలింగ్ అనమాట. అక్కడికి వెళ్ళి అంత డబ్బులు ఖర్చు పెట్టి, తెలుసు వెళ్ళి చదువుకుంటే ఎక్కువ మనీ ఉండేది వస్తాయని, బట్ చూసారంటే వెళ్ళి సక్సెస్ అయ్యే రేట్ చాలా తక్కువ ఉంది. మీకు అబ్నార్మల్ ఇంటెలిజెన్స్ ఉంటే కానీ మనం వెళ్ళకూడదు అనమాట. అంటే మీరు టాప్ అంటారు అనుకుంటారు కదా వాళ్ళు, బ్రో ఈ ప్లేలిస్ట్లో ఉన్న 30 వీడియోస్ సరిపోతాయా స్ట్రైవర్? బ్రో ఇంకా కాలేదు, యాక్చువల్లీ స్టెప్ 3 వరకు అయ్యింది, 30 కాదు కదా, మన తెలిసి అరౌండ్ ఒక వస్తాయి వీడియోస్, ఒక 500 వీడియోస్ ఉంటాయేమో. ఇది డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇంకా అవ్వలేదు ఇది, ఇంకా అవ్వలేదు. మీరు చూసుకున్నారంటే ఈరోజు వీడియో చూడండి, స్టెప్ 3 వరకు అయ్యింది, ఓకేనా. ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్, 30 సరిపోతాయంటే మీరు లైఫ్ లాంగ్ నేర్చుకున్నా కూడా సరిపోవు అనమాట స్ట్రైవర్ షీట్కి. ఏదైతే వాయిస్ స్టడీస్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ చేస్తున్నా అన్న, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ వచ్చు, డిఎస్ఏకి మంచి రిసోర్సెస్ కావాలి. డిఎస్ఏకి రిసోర్సెస్ అంటే ఇదే బ్రో, అంటే ఓకే, డిఎస్ఏ థియరీ అయితే తెలుసుకో యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వు, మేము యూట్యూబ్లోకి వెళ్ళి తెలుసుకో అని నొక్కామంటే నీకు వస్తుంది అనమాట ఛానల్. సార్ చాలా బాగా చెప్తారు, నేను నేర్చుకుంది కూడా సార్ దగ్గర జావా, సార్ వీడియోస్ చూసి యూట్యూబ్ వీడియోస్ చూసి నేర్చుకున్నాను. ఇందులో పైథాన్ కూడా ఉందా? ఓకే, ఇక్కడ ఇగో ఇది ఫాలో అయిపోండి చాలు. నేను చూసిన యూట్యూబ్ ఛానల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఛానల్ అనమాట తెలుసుకో అనేది. నేను సబ్స్క్రైబ్ చేయలేదా? అంటే యాక్చువల్లీ చాలా ఉన్నాయి అకౌంట్స్, సో మొబైల్లో నేను సబ్స్క్రైబ్ చేసుకున్నా, ఇందులో చేయలేదు అనుకుంటా. ఇలా అనమాట, ఇది ఈ బేస్ ఫాలో అయిపో బ్రో. డిఎస్ఏకి జస్ట్ 30 వీడియోస్ ఉన్నాయి, బట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలంటే నా ప్లేలిస్ట్ ఫాలో అవ్వు. నా దాంట్లో థియరీ ఉండదు, ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనుకో, మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ కావాలనుకుంటే ఈ ప్లేలిస్ట్ ఫాలో అవ్వండి, నేను చేస్తోంది. ఏమైనా మిస్ అయినా కామెంట్స్ ఏమైనా మిస్ అయితే చెప్పండి, మళ్ళీ టైప్ చేయండి, నేను తప్పు అనుకోకండి. గూగుల్లోకి వెళ్ళడానికి సరిపోద్దా మరి? ఇప్పటిదాకా చేసింది సరిపోదు బ్రో, ఇంకా కావాలి. ఇప్పుడు 30 years 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే గూగుల్ తీసుకోవట్లేదు, నన్ను తీసుకుంటే నేను వెళ్ళాలనుకుంటా. అది వాళ్ళకి ఏం కావాలో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశా? ఇప్పుడు నేను బతకాలంటే, ఒకవేళ బీటెక్లో నాకు జాబ్ రాలేదు, గూగుల్ కానీ ఇవి రాలేదు, నేను సర్వైవ్ అవ్వాలంటే నాకు కొంచెం మనీ కావాలి కదా, పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. అంటే ఏదో నెలకు 30,000 వచ్చినా కూడా సర్వైవ్ అయిపోవచ్చు నేను సింగిల్గా. అందుకోసం ఈ యూట్యూబ్ అనమాట. ఏదో చేసి మానిటైజ్ అయ్యి ఒక మంత్లీ ఒక 30K అన్న వస్తే, బీటెక్ అయిన తర్వాత అంటే ఇంకా 2 years ఉంది కదా, అప్పుడు సర్వైవ్ అవ్వడానికి ఉంటుందని, ఓకేనా. సో ఇంకో 4 minutes ఉంది, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మనం ఏం చేసేద్దాం సెషన్ని. అందుకే యూట్యూబ్ అనమాట. అంతే, నా డౌట్స్ అన్నీ అయిపోయా అందరికీ. లైక్ ఇంకా ఏమైనా అడగాలనుకుంటే కామెంట్లో రాయండి, రిప్లై ఇస్తాను. ఇంకో 4 minutesలో ఎండ్ చేద్దాం సెషన్ని. సో మ్యాక్సిమం డైలీ చేయాలని అనుకుంటున్నాను. మనం కమ్యూనిటీ జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లోకి, సో దట్ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మనం ఏమంటారు లైక్ నాతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ నా వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళారంటే నా నెంబర్ కూడా ఉంటుంది, మీరు నాకు మెసేజ్ చేసి డైరెక్ట్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా.
నేను నీ వీడియో ఈరోజే చూసా ఇంకా ఫాలో అవుతా. ఓకే బ్రో, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఓకేనా? అంటే బ్లైండ్గా ఫాలో అవ్వద్దు, ముందు చూడండి, ఒక 4-5 వీడియోస్ చూడండి, మీకు నచ్చితేనే ఫాలో అవ్వండి. నేను థియరీ మీద ఎక్కువ ఫోకస్ చేయను. మీరు బీటెక్లో ఏ కాలేజ్? సిఓ యువసి కోర్సా? నేను సిఎస్సి బ్రో నాది. ఐ మీన్ నా బ్రాంచ్ సిఎస్సి. కాలేజ్ వచ్చి నెల్లూరులో గీతాంజలి అనమాట. అది టైర్ 1 కాదు, టైర్ 2 కూడా కాదు, టైర్ 3 అనమాట. ఏ కాలేజ్ కూడా నాకు తెలిసినంత ఇప్పుడు ప్రజెంట్ ఏ కాలేజ్లో ఉన్నా మీరు నేర్చుకోవాల్సింది యూట్యూబ్ నుంచే. టు బి ఫ్రాంక్, ఐఐటి ఎన్ఐటీలో ఉన్న వాళ్ళైనా సరే ఏమంటారు యూట్యూబ్ నుంచే నేర్చుకోవాలి. కాలేజ్లో ఉండే సిలబస్ మ్యాక్సిమం అవుట్డేటెడ్ అయిపోయింది. ఓకే, 2 minutes ఉంది, ఎండ్ చేద్దాం సెషన్. మేబీ కామెంట్స్ కూడా ఎక్కువ రావట్లే. యాక్చువల్లీ ఈరోజు నేను చాలా కొత్త పేర్లు చూస్తున్నా. లైక్ సాయి ప్రణీత్ బ్రో ముందే తెలుసు, బట్ కిషోర్ రెడ్డి బ్రో కూడా కొత్తే. ఈ ఆర్కేఎల్ గేమింగ్ వైటీ కూడా కొత్తే అనమాట. కుమార్ బ్రో కూడా కొత్తే. ఇంకా సాయి ప్రణీత్ బ్రో ఉన్నారు, చాలా రోజుల నుంచి తెలుసు, కొంచెం కామెంట్ చేస్తుంటారు రోజు. సురేంద్ర బ్రో కూడా తెలియదు అనుకుంటా, కొంచెం గుర్తులేదు. మనకు కొంచెం మెమరీ బ్యాడ్ అనమాట అది. సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అంటే మీకు డిఎస్ఏ ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఈ ప్లేలిస్ట్ ఫాలో అవ్వండి. గేట్ వీడియోస్ కూడా వస్తాయి. ఒక టైం పడుతుంది, ఇంకో 1 month పట్టొచ్చేమో అది వీడియో కంప్లీట్ చేయాలంటే. సో చూస్తా, అంటే టైం సెట్ చేయడానికి ట్రై చేస్తా. ఏమంటారు, అందరికి 24 hours అండి, నాకు కొంచెం ఎక్స్ట్రా ఇస్తే బాగుండు దేవుడు. ఇలే మళ్ళీ అందులో నిద్రపోవడానికి 8 hours ఇవ్వాలి. అంటే ఫిక్స్డ్ అనమాట. తినడానికి ఒక హాఫ్ అన్ అవర్ అంటే 3 పూట్ల తినాలి కదా. ఇలా టైం వేసుకుంటూ ఉంటే మనకు దొరికే టైం చాలా తక్కువ అనమాట ఈ వర్క్స్ చేసుకోవడానికి. అందులో కూడా మళ్ళీ మనకి బాడీ అనేది 24 hours వర్క్ చేయడానికి పనికిరాదు అనమాట. మధ్యలో రెస్ట్ ఇస్తూ ఉండాలి, లేకంటే ఏదో ఒకటి చేయాలన్నమాట. అందుకే నాకు లాస్ట్ 3 days వీడియోస్ రాలే, గేమ్లు ఆడుకుంటూ కూర్చున్నా. GTA 5 మీరు చూసారంటే మన ఛానల్ GTA 5 వీడియోస్ కూడా వచ్చాయి అనమాట. లైక్ బట్ ఓవర్ అయిపోయింది అనమాట. అంటే లైక్ మరి నైట్ అంతా ఆడేస్తా ఉన్నా. సో ఇప్పుడే రిలీజ్ అయ్యాయి ఈరోజు. సో మానేశాను అనమాట. ఈరోజు నుంచి మళ్ళీ నైట్ అంతా చేయను, ఆడతా ఒక 1 hour అట్లా ఆడతా మిడిల్లో ఎప్పుడన్నా రిలాక్స్ అవ్వాలని. ఓకేనా, అయితే ఎండ్ చేద్దామా సెషన్? 1 minute అయింది. సో చూసేవాళ్ళు కామెంట్ చేస్తే ఎండ్ చేద్దామని చెప్పి ఎండ్ చేసేద్దాం. ఓకే బాయ్ గైస్, వెళ్దాం, టైం అయిపోయింది.